అపొస్తలుడైన పౌలు ఎఫెసీ ప్రాంతంలో ఉన్న యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించి క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాసమును కలిగి ఉండి ఆ విశ్వాసంలో ఎదుగుతూ ముందుకు సాగుచున్న దేవుని సమాజం, దేవుని పిల్లల సమూహం, దేవుని ఇంటివారు, ఆ సంఘానికి వ్రాసిన ఉత్తరం మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి దాదాపు పారాగ్రాఫ్ చివరి వరకు 14వ వచనం వరకు చదువుదాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక ఎప్పుడు ఎల్లప్పుడూ. ఎందుకు? మంచివాడు. ఎందుకు? ఆయనే మన రక్షణ కొరకు అంతా చేశాడు కనుక దేవుని నమ్మని వారు, దేవుని ఎరుగని వారు, ఈ నిజ దేవునితో పరిచయం లేనివారు, ఇది నిజ దేవుని యందు ఆ పుట్టిన అనుభవం లేనివారు దేవుడంటే దీవించడానికి, ఆశీర్వదించడానికి, కాపాడబడటానికి అంతే. కానీ దేవుని పిల్లలకు ఈ విషయం తెలియాలి. తండ్రి యగు దేవుడు స్తుతింపబడునుగాక. ఎవరి తండ్రి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి. ఈ తండ్రి యేసుక్రీస్తుకే తండ్రా? కానే కాదు. నేను మధ్యాహ్నం చెప్పుకున్నా కదా, యేసుక్రీస్తు నందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో, ఆయన ఎవరైతే ప్రభువుగా అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు అధికారము ఇచ్చాడు, ఇవ్వబడింది. అది యేసు ప్రభు ఇచ్చినట్టుగా మనకు లేఖన కనిపిస్తుంది. ప్రభువా మాకు ప్రార్థన నేర్పించు అని శిష్యులు ఒక శిష్యుడు అడిగినప్పుడు, మిగిలిన శిష్యులు అతనితో ఏకీవించినప్పుడు యేసు నేర్పించిన ప్రార్థన క్రైస్తవ సమాజానికి ఒక పాఠంలాగా ప్రభు ప్రార్థన అంటారు. ఆ ప్రార్థనలో మొట్టమొదటి వచనం వాక్యం పరలోకమందున్న మా తండ్రి. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి మనకు కూడా తండ్రి. యేసుక్రీస్తు ద్వారా ఆ క్రీస్తు తండ్రి మనకు తండ్రి అయ్యాడు. అది గొప్ప వరం, అది గొప్ప దానం, అది చాలా కృప. స్తోత్రం కలుగునుగాక. ఎందుకు స్తుతించాలి? దేవుడు నాకు ఏం చేశాడని స్తుతించాలి. ఈ కష్టం నాకు ఎందుకు దేవుడు అనుమతించాలి అంటూ క్రైస్తవులు కూడా చిన్న పిల్లల్లాగా మారం చేస్తారు. వాక్యం తెలియక, నమ్ముకోవడం అంటే ఏంటో తెలియక, క్రీస్తులో పుట్టడం అంటే ఏంటో తెలియక, అసలు దేవుడు వాళ్ళ కోసం ఏమైపోయాడు, ఏం చేశాడో కొంచెం కూడా అవగాహన లేకుండా చాలా అవివేకంగా, బుద్ధిహీనతతో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు చూసి చూడనట్లు ఊరుకున్నా అటువంటి వారికి రండి, నా బోధ వినండి అని సంఘముగా సమకూరుస్తాడు. స్తోత్రం కలుగునుగాక. వాక్యం వినటానికి ఎందుకు రావాలి అనేది విశ్వాసులకు కొంతమంది ప్రశ్న. నమ్ముకున్నాం కదా అన్నట్టుగా. మరి నమ్ముకున్న వ్యక్తిలాగా ధైర్యంగా ఉండాలి కదా. యేసు నీకేమవుతాడు, యేసు తండ్రి నీకేమవుతాడు, అసలు నువ్వు ఎలా పుట్టావు, ఎందుకు పుట్టావు, ఎవరు పుట్టించారు, దేనికోసం పుట్టించారు, అలా పుట్టించడానికి ఆయన ఏం చేశాడు, నువ్వేం చేశావు అని ఒక్కసారి అలా ఎదురుగా నిలబడితే, దేవుడు నాకు ఏం చేయలేదు, దేవుడు నాకు ఎందుకు చేశాడు, ఏం చేశాడని రావాలి, ఏం చేశాడని చర్చకు రావాలని మూర్ఖం. ఒక్కొక్కసారి భక్తులు లేఖనాలు చెప్తారు, వాళ్ళు నమ్మిన వాడు కాదు, నమ్మేమని అనుకుంటున్నారు. వాళ్ళు మారు మనసు పొందినవారు కాదు, పొందేమని అనుకుంటున్నారు. ఎందుకంటే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం తీసుకోమని అపొస్తలుడైన పౌలు అపొస్తల కార్యాల్లో
ఆ 2వ అధ్యాయం చివరి భాగంలో సువార్త విని ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని అడిగిన వారికి చెప్పిన సంగతి, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మము పొందండి. ఆ రోజు దాదాపు 3,000 మంది పురుషులు బాప్తిస్మము పొందారు. ఆ తర్వాత వాళ్ళు సంఘములో చేర్చబడ్డారు. ఒక ఇంట్లోకి వెళ్ళారని కాదు, దేవుని ఇంటి వారయ్యారు. ఒక సమాజముగా సమావేశమై కొన్ని క్రమములు నేర్చుకుంటూ ముందుకెళ్తున్నారు. ఆ 3,000 మంది ఇళ్ళు వాకిళ్ళు వదిలేశారా? వాళ్ళందరూ పెళ్ళైన వారా, పెళ్ళి కానివారా? వాళ్ళందరూ ఒకవేళ పెళ్ళైన వారైతే పిల్లలు ఉన్నవారా, లేనివారా? ఆ విన్నవారందరూ కూడా ఏమీ తోచబడక వీధుల్లో తిరుగుతుండగా రక్షణ పొందినవారా? వాళ్ళకేమీ కుటుంబాలు లేవా, బాధ్యతలు లేవా, పనిపాటలు లేవా? స్తోత్రం. అలా ఆలోచన చేయాలి. ఒక చోట చేరారు, బోధ వింటున్నారు, రొట్టె విరుస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు అని చెప్పే ఆ వాక్యపు తీవ్రత సరిగా అర్థం చేసుకోకపోతే ఇక మనం దేవుడు చర్చిలోనే కూర్చుని, చర్చిలోనే తింటూ, చర్చిలోనే పడుకుంటూ, చర్చిలోనే ప్రభువులు తీసుకుంటూ అలా ఉండిపోమన్నాడని అనుకుంటారు. నోవే. అందుకే లేఖనం, వారు సమాజముగా కూడి ప్రభు బల్ల విరుచుచు అపొస్తలుల బోధ, వాళ్ళు వాక్యం వినే రక్షణ పొందారు. రక్షణ పొందిన తర్వాత వాళ్ళకి ఇంకా ఈ రక్షణ అంటే ఏంటి, ఎవరు ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనేది వాళ్ళకి తెలియకపోతే ఇప్పుడు నేను చెప్పిన రీతిలో ఉండే విశ్వాసుల మాదిరిగా కాళ్ళు చేతులు కళ్ళు ఉంటాయి, కానీ వాళ్ళ విశ్వాసము అవిటిదిగా ఉంటుంది. వాళ్ళ విశ్వాసము బలహీనతగా ఉంటుంది. కళ్ళుండి చూడలేని విశ్వాసం, చెవులుండి వినలేని విశ్వాసం, కాళ్ళుండి నడవలేని విశ్వాసం. నిజం. కనుక అపొస్తలుల బోధ దేవుడు లేదా యేసు ప్రభు శిష్యులను 12 మందిని పిలిచి వారిని అపొస్తలులుగా ప్రత్యేకించి వారికి అందరికీ బోధ చేసి వారికి అధికారం ఇచ్చి మీరు బోధ చెయ్యండి అన్నాడు. అపొస్తలుల బోధ యందు దినదినము వాళ్ళు వర్ధిల్లుతున్నారు. అంటే బోధ వినాలి. వినుట వలన రక్షణ పొందుట కొరకు విశ్వాసం కాదు, విశ్వాసములు అంటే రక్షణలో ఉన్న విశేషములు వాళ్ళకి తెలియాలి. సువార్త ప్రకటించారు, మనసులు నొప్పైంది, అయ్యో బాబాయ్ చచ్చిపోతాం నరకంలో, మాకు రక్షణ కావాలండి, అయితే బాప్తిసం తీసుకోండి, చర్చికి రండి, అంతేనా? దేవుని గురించి, ఆ దేవుని ప్రణాళిక గురించి, ఆ రక్షణ ఎందుకు ఎలా జరిగింది, ఈ దేవుని సంకల్పం ఎప్పుడు ప్రారంభమైంది అని వారికి బోధలో అర్థం చేస్తారు. స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందకముందు ఎలాగున్నాము, రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలి, రక్షణ పొందిన తర్వాత ఎలా ఉండాలంటే అంటూ అది కూడా మన శక్తి పని కాదు. దేవునిలో ఉంటే, దేవునిలో నేను ఏమై ఉన్నానో పూర్తిగా నేను గ్రహిస్తే ఆయనలాగుండుటకు నాకు సులువు. స్తోత్రం కలుగునుగాక. కనుకనే బోధ అవసరం, కనుకనే ఉపదేశం అవసరం. వీధుల్లో కూటాలు సువార్త ప్రకటించవచ్చు, ప్రభు స్వస్థపరుస్తాడమని చెప్పొచ్చు, ప్రభు దీవిస్తాడమని చెప్పచ్చు, నువ్వు పాపిగా చనిపోవాల్సిన పని లేదు, నిన్ను ప్రభు క్షమిస్తాడు, ఈ రాత్రి నీకు చావు వస్తే నువ్వు పరలోకంలో ఉంటావు అంటూ కొద్ది మాటలతో చక్కటి ప్రభు చేసిన ఆశ్చర్యకార్యాలు వివరిస్తూ వీధుల్లో వాక్యం ఉండొచ్చు. కానీ సంఘములోకి వచ్చిన తర్వాత ఆ సంఘం లోతుల్లోకి వెళ్ళాలి, వాక్యపు లోతుల్లోకి వెళ్ళాలి, సత్యం లోతుల్లోకి వెళ్ళాలి, దేవుని గురించి ఇంకా అర్థం చేసుకోవాలి. లేకపోతే దేవుని మీదే నమ్మిన వారు కూడా నువ్వు దేవుడు అయ్యా బాబు అన్నవారే ఆ నమ్మకంతోనే నువ్వు దేవుడు అయితే అని ప్రార్థించే పనికి మాలిన విశ్వాసం ఉంటుంది. ఈ మాట అంటున్నందుకు నాకు మనసు నొచ్చుకుంటాం. అమూల్యమైన విశ్వాసం అని పేతురు అంటాడు. సువర్ణము కన్నా శ్రేష్టమైన విశ్వాసం అని ప్రభు అంటారు పరిశుద్ధాత్ముడు. మరి పనికి మాలిన విశ్వాసం అంటే విశ్వాసం పనికి మాలినది కాదు. ఈ వివేచన లేని, అవగాహన లేని, వాక్యం వినుటకు ఇష్టపడని
ఆ రక్షణ వెనుకున్న ప్రణాళిక, రక్షణ వెనుకున్న ఆ ప్రభు పని, కార్యం, ఆయన ఉద్దేశ్యం, ఆయన ప్రయాస, ఆయన ఆత్రత, ఆయన త్యాగం, ఆయన బలియాగం ఏ మాత్రం మనసు పెట్టని విశ్వాసులు ఏమనాలి? ఎందుకు పనికిరాదా విశ్వాసం? అందుకే పనికి మాలిన విశ్వాసం అన్న. విశ్వాసం ప్రభు చెప్పిన విశ్వాసం పనికి మాలింది కాదు. వాళ్ళు మేము కలిగి ఉన్నాము విశ్వాసం అనుకున్నారు, చూసారా? ఏం పనికొచ్చింది మీకు అన్నట్టు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అలాగున రక్షణ పొందిన వారు అపొస్తలుల బోధ యందు ఎదుగుతున్నారు, బలపడుతున్నారు. ఎందుకంటే కొన్ని సంగతులు వినగానే అర్థమవుతాయి, కొన్ని సంగతులు రెండోసారి చెప్పినప్పుడు అర్థమవుతాయి, కొన్ని సంగతులు అర్థమైనట్టున్నా తర్వాత ప్రశ్న వేసి దానికి సమాధానం రాబట్టడం ద్వారా తెలుస్తాయి. కొన్ని ప్రశ్నల సమాధానాలు పదే 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 చదవటం ద్వారా అప్పుడు తెలుస్తాయి. స్తోత్రం కలుగునుగాక. అందుకే మనం తెలిసిన వారిగా ఉంటూ ఇన్ని తెలివి తక్కువ పనులు చేస్తాము. తెలిసిన వారిగా ఉంటూ ఎంత తెలివి తక్కువగా విశ్వాసాలుగా ఉంటాము. కనుక మనం తెలిసింది అంతా జీరో. మనకు తెలిసిందంతా 1, 2, మహా అయితే 3, ఇంకా చాలా ఉంది. స్తోత్రం కలుగునుగాక. రక్షణ పొందుటకు కాదు, రక్షణ పొందిన నాకు ఆ రక్షణ విలువ తెలియట కొరకు నేను చాలా వినాలి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు ఈ బోధలంతా కూడా రక్షణ పొందుటకు కాదు, రక్షణ పొందిన వారు రక్షణ పొందుటకు కొరకు కాదు. దేవుడు నాకు దానముగా ఇచ్చిన ఈ రక్షణ, అసలు దేవుడు ఎందుకు నాకు దానంగా ఇవ్వాలనుకున్నాడు, ఈ రక్షణకు అవసరమా అనేది రక్షణ పొందానని అనుకునేవాడికి తెలియకపోతే కాలితో తన్ని పడేస్తాడు, పెంట మీద పడేసినట్టుగా బ్రతుకుతాడు. ఎప్పుడైతే దేవుడు ఆయన సంకల్పం నా గురించి, నా పక్షంగా, నా బ్రతుకు కోసం అని ఎప్పుడైతే అవగాహన అంతకంతకు ఆ బ్లడ్లో ఇమిడిపోతుందో, అంతరాత్మ లోపలికి చొచ్చుకుపోతుందో, ఆ లోపలికి చొచ్చుకుపోయిన వాక్యం, ఆ ఆత్మ బలం నా మనసును బలపరిచి నేను ఎలా బ్రతకాలో అలా బ్రతకటానికి బలమిచ్చి నడిపిస్తుంది. స్తోత్రం కలుగునుగాక. అందుకు వాక్యం వినాలి, అందుకు వాక్యం శ్రద్ధగా వినాలి. పేతురు గమాలీయుల దగ్గర కూర్చొని నేర్చుకోకపోయినా గమాలీయుల కన్నా గొప్పవాడు. యేసుప్రభు కూడా తిరిగి నేర్చుకున్నాడు, అంతే. ఆ తర్వాత పరిశుద్ధాత్మ సహాయంతో, సహోదరుల సహవాసంతో పేతురు చాలా విషయాలు బోధించాడు. అపొస్తలుడైన పౌలు మాత్రం ధర్మశాస్త్రంలో కొట్టిన పిండి. ఆయనకెవరు ధర్మశాస్త్రం గురించి బోధ చేయాల్సిన పని లేదు, గురువును మించిన వాడు అన్నట్టుగా. ఆ పౌలు గురించి పేతురు స్వచ్ఛందంగా చెప్తాడు. పేతురు రాసిన పత్రిక తీయండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం అలా ఉంచండి. ఈ బోధ గురించి ఎందుకు మనం వినాలి, ఎందుకు శ్రద్ధగా వినాలి, ఎందుకు లక్ష్యం పెట్టి వినాలి, వినకపోతే ఏమవుతుంది అనే ఒక అర్థాన్ని పేతురు ఇక్కడ చెప్తాడు. పేతురు రాసిన 2వ పత్రిక చివరి అధ్యాయం 3వ అధ్యాయం 14వ వచనం నుంచి. ప్రియులారా, పేతురు అంటే ఎవరు? అపొస్తలుడు, ఓకే. యేసు ప్రభు శిష్యుడు, ఓకే. కానీ పేతురు మూలమేంటి? చేపలు పట్టేవాడు. పెద్దగా చదువు జ్ఞానము అతిగా లేనివాడు, బోధిస్తే తప్ప తెలియనివాడు, తొందరపడే మనసు కూడా ఉంది. ఇంకా చెప్పాలంటే విద్యావేత్త కాదు, భాషా పండితుడు కాదు. ఆ మాట మనసులో పెట్టుకుని ఈ వచనాలు చదవండి. ప్రభువులోకి వచ్చాక, ప్రభువులో ఎదుగుతూ పరిశుద్ధాత్ముడిస్తున్న జ్ఞానాన్ని బట్టి సంఘాలు కడుతూ సంఘాలకు బోధిస్తూ ఉండే స్థాయికి వచ్చాడు అపొస్తలుడు. 14వ వచనం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక, స్తోత్రం కలుగునుగాక. వీటి కొరకు అంటే 13వ వచనం, 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్నవి వ్రాసినవి
వాటి కొరకు అని అర్థం. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి, ఎవరి దృష్టికి? దేవుని దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడునట్లు జాగ్రత్త పడండి. మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోనండి. ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే రక్షింపబడిన వారు మరింత బలము పొందుటకు, రక్షింపబడిన వారు బలహీనమై వెనక్కిపోతున్న వారు తిరిగి మరలా ప్రభు దగ్గరికి వచ్చుట కొరకు, రక్షణ లేని వారు మారు మనసు పొందుట కొరకు, ఆ రక్షణ కార్యము కొరకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు తప్ప మరేం కాదు. దీర్ఘశాంతం. అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానం, పేతురుకు కొంత జ్ఞానం, యాకోబుకు అనుగ్రహించబడిన జ్ఞానం, ఈ మాట చొప్పున మనం అర్థం చేసుకుందాం. మత్తయికి అనుగ్రహించబడిన జ్ఞానం, అక్కడ లేఖనాలు మత్తయి సువార్త, లూకా సువార్త, మార్కు సువార్తను ఉన్నాయి కనుక, తీతు ఇలాగ ఉన్నారు కనుక పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం, అది పౌలు జ్ఞానం కాదు, పౌలుకు దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. దేవుడెవరు? ఆత్మ. ఆత్మజ్ఞానం, పరిశుద్ధాత్మ జ్ఞానం ఇస్తాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో మీకు కొంత జ్ఞానం, నాకు కొంత జ్ఞానం, పేతురుకు కొంత జ్ఞానం, పౌలుకు కొంత జ్ఞానం, ఇంకా భక్తులు ఉన్నారు, అపొస్తలులు, యాకోబు, యోహాను, ఇలాగున వారికి దేవుడు అనుగ్రహించిన జ్ఞానం. అది ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు, పుస్తకాల ద్వారా వచ్చిన జ్ఞానం కాదు, ఏదో 10 మంది కూర్చుని కాసేపు కబురు చెప్పుకుంటూ వచ్చిన జ్ఞానం అసలే కాదు. ఈ జ్ఞానం పరసంబంధమైన జ్ఞానం, ఆత్మ సంబంధమైన జ్ఞానం, పైనుంచి వచ్చిన జ్ఞానం, దేవుడు అనుగ్రహించే జ్ఞానం. స్తోత్రం కలుగునుగాక. పైనుంచి వచ్చే జ్ఞానం దైవ సంబంధమైన జ్ఞానం. లేఖనాల్లో ఉంది కాబట్టి మనం జ్ఞాపకం చేసుకుందాం. దైవ సంబంధమైన జ్ఞానము కానిదంతా కూడా దెయ్యపు జ్ఞానం. దైవ సంబంధమైన జ్ఞానం ఘనత, వర్ధిల్లుట, నెమ్మది, ఆరోగ్యము, ఆనందము, శాంతి, దేవునితో సహవాసము, నిత్య జీవం. పరసంబంధమైన జ్ఞానం అది మనకు తెచ్చిపెడుతుంది. అది పొందిన తర్వాత దానిలో ఎదుగుటకు ఆ జ్ఞానం మనకు పాఠాలు నేర్పిస్తుంది. ఆ జ్ఞానమే మనల్ని నడిపిస్తుంది. ఎందుకంటే జ్ఞానానికి మరొక రూపం చెప్పాలంటే, జ్ఞానానికి మరొక పర్యావరణం చెప్పాలంటే దీపం, వెలుగు. తెలివి తక్కువతనం చీకటి, జ్ఞానం వెలుగు, వివేకం, ఆలోచన. దేవునిలోకి వచ్చిన తర్వాత లేదా క్రీస్తు ద్వారా దేవునికి పిల్లలమైన తర్వాత దేవుడు వెలుగై ఉన్నాడు. యేసు ప్రభువే దేవుడు, అంతా ఆయన మూలముగా చేయబడింది. ఆ వాక్యమే, ఆ దేవుడే శరీరం ధరించుకుని వచ్చారు. ఆయనే వెలుగు, ఆయనే నిజమైన వెలుగు, ఆయనే జ్ఞానం, ఆయనే నిజమైన జ్ఞానం, పైనుండి వచ్చిన జ్ఞానం. అది బలుల ద్వారా ధర్మశాస్త్ర మూలముగా వచ్చిన పర్ఫెక్ట్ జ్ఞానం కాదు. యేసు ప్రభు పైనుంచి అన్నిటికీ కూడా సమకూర్చబడిన రూపంగా దిగొచ్చాడు. ఆయనకు వెలుపల ఇంక వేరే జ్ఞానం లేదు. ధర్మశాస్త్రం కొంతవరకు దేవుని గురించి, కొంతవరకు ఆయన పరిశుద్ధత గురించి, అది కూడా కొంతవరకే పరిమితి ఉంది. ధర్మశాస్త్రపు బలుల ద్వారా పాపము కప్పివేయబడింది, కడగవేయబడలేదు. కానీ కృపా కాలంలో యేసుక్రీస్తు బలి ద్వారా పాపము కప్పివేయబడుట కొరకు కాదు, పాపము కడిగివేయబడుటకు యేసు వచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక యేసే వెలుగు, యేసే జీవం, యేసే ఆత్మ, యేసే సర్వసృష్టికి ఆది సంభూతుడు. కనుక ఆయనలో జ్ఞానం ఉంది, ఆయనకు వెలుపల మరొక జ్ఞానం లేదు. వాక్యంలో జ్ఞానం ఉంది, వాక్యానికి వెలుపల ఉన్నది జ్ఞానం కాదు. కనుకనే వెలుపల నుంచి ఎక్కువ తీసుకొచ్చి వాక్యంతో కలపకూడదు. సాధ్యమైనంత మట్టుకు ఉపమానములతో చెప్పుటకు అవసరమైతే తప్ప, సాధ్యమైనంత మట్టుకు రక్షణ పొందిన వారికి వాక్యం వాక్యం వాక్యం
లేఖనాల్లో నుంచే చెబుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. లోకపు నోటి నుంచి వచ్చిన మాట కాదు, లోకస్తుల నోటి నుంచి వచ్చిన మాట కాదు, శరీర సంబంధులైన వారి నోటి నుంచి వచ్చిన మాట కాదు, దేవుని పిల్లలు మనం చెప్పుకుంటూ శరీర సంబంధంగా బ్రతిక వారి నోటి నుంచి వచ్చే మాట మనల్ని బ్రతికించదు. దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట తినాలి. రోజు బ్రతకాలంటే రోజు తినాలి. లోకరీతిగా తినే భోజనం ఎనర్జీ, పని పాట చక్కబెట్టుకోవటానికి. ఆత్మీయంగా పరుగు, ఆత్మీయంగా ప్రయాణం, ఆత్మీయంగా ఎదుగుటంటే దానికి తగిన ఎనర్జీ దేవుని మాట, రొట్టె, తేనె, పాలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పేతురు అంటున్నాడు, మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు దేవుని కృపచేత అనుగ్రహించబడిన జ్ఞానం చొప్పున పౌలు గారు కూడా మీకు ఉత్తరాలు రాస్తున్నాడు కదా. పేతురు సంఘానికి ఉత్తరం రాస్తూ మీరు నా సంఘం, పౌలు గారు ఆ సంఘం అనటలేదు. అక్కడ అటాచ్మెంట్ చూడండి, అక్కడ స్థితి చూడండి. మీకు వ్రాసి ఉన్నాడు కదా, ఉత్తరాలు రాస్తున్నాడు కదా, కొంచెం సమాచారం పంపిస్తున్నాడు కదా. ఇక్కడ చలి ఎక్కువగా ఉంది, ఇక్కడ సరుకులు బాగా సులువుగా తేలిక దొరుకుతున్నాయి, ఇక్కడ చూడటానికి ఎంతో బాగుంది, ఇక్కడ నాకు ఇబ్బందిగా ఉంది, ఇక్కడ పిల్లలు, ఇవేమి రాయలేదు. భక్తులు సంఘానికి ఉత్తరం రాశారంటే వాక్యం 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 వాక్యం. ఒకళ్ళు ఎవరైనా అవసరత గురించి రాస్తే కొద్ది మాటలంతే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో పౌలు గురించి పేతురు అంటున్నాడు, పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున. ఈ మాట కూడా ఎందుకు అనాలంటే నేనైనా మరొకరైనా వారికి దేవుడు కృపతో అనుగ్రహించిన జ్ఞానము చొప్పున వాళ్ళు బోధిస్తారు. అంతే తప్ప నా బోధ అందరికి ఇష్టమవుతోంది, నా బోధ లక్షల మంది కోరుకుంటున్నారు, అసలు బోధకుడు అంటే నేనే, బోధ అంటే నాదే, నేను తప్ప అనే స్థితిలోనికి ఆ బోధ తీసుకెళ్తాడు. ఇక్కడ వచ్చిన ప్రకారం చూస్తే ఓ బోధకుడా, ఓ ఉపదేశకుడా, ఓ దైవజనుడా, దేవుడు నీకు అనుగ్రహించబడి జ్ఞానంతో నువ్వు బోధ చేస్తున్నావు, అది నీ జ్ఞానం కాదు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అందుకే దైవ సంబంధంగా ఏ విషయంలో కూడా మనం అతిశయించకూడదు. అంతా దేవుడు కలుగు చేశాడు కనుక అనుభవిస్తున్నాం, అంతా దేవుడు కలుగు చేశాడు కనుక ఆస్వాదిస్తున్నాం, అంతా దేవుడు కలుగు చేశాడు కనుక దేవుళ్ళు సంతోషంగా పొందుకొని ఉపయోగించుకుంటున్నాం. స్తోత్రం కలుగునుగాక. సో పేతురు గారు పౌలు గురించి ఏమంటాడు, సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానం చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు వివరాలు ఆత్మ సంబంధంగా. ఏంటి? జాగ్రత్తల గురించి. దేవునికి నిందారహితంగా కనబడినట్లు జాగ్రత్త. పౌలు గారు కూడా అంతకుముందు చాలా విషయాలు ఉన్నాయి కదా, గలతీ, కొలసి, ఫిలిప్పి, ఎఫెసీ, కొరింథీ, పౌలు గారు రాసినవి. దేని గురించి? అంతే అంటున్నాను, ముసలమ్మ ముచ్చట్లు కాదు పౌలు రాసింది, జాగ్రత్తలు. రక్షణ విలువ తెలిసిన వారిగా, వాక్యం విలువ తెలిసిన వారిగా, దేవుని ప్రేమ విలువ తెలిసిన వారిగా, దేవుని త్యాగం విలువ తెలిసిన వారిగా, యేసుప్రభు యొక్క రక్తం విలువ తెలిసిన వారిగా, స్తోత్రం కలుగునుగాక, దేవుని మహిమ విలువ తెలిసిన వారిగా. అది వాక్యం ద్వారానే మనకు తెలుస్తుంది, వాక్యం ద్వారానే మనకు సమస్తము తెలుస్తుంది. కనుక పౌలు కూడా తనకు అనుగ్రహించబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు. ఆ వ్రాసిన వీటిని గూర్చి పౌలు తన పత్రికలన్నిటిలోనూ వేటిని గురించి జాగ్రత్త జాగ్రత్త అదన్నమాట. కాస్త వెనక్కి వెళ్ళి చూడండి, 2 వచనాలు చదువుదాం. 11వ వచనం, 12వ వచనం, 13వ వచనం. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవలుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ. అంటే ప్రతిరోజు దేవుని దినం కాదు, ప్రతిరోజు దేవుడిచ్చిన దినమే. ఒక రోజు వచ్చిందంటే దేవుడిచ్చిన దినమే. కానీ ఇక్కడ చెప్పబడుతున్న దేవుని దినము మహాభయంకరం. స్తోత్రం కలుగునుగాక.
ఒక రోజు ఉంది, ఆ రోజుకు బైబిల్ పెట్టిన పేరు, పరిశుద్ధాత్మ పెట్టిన పేరు, దేవుడే పెట్టించిన పేరు. అది దేవుని దినం, దేవుని ఉగ్రత దినం. దేవుడు సింహాసనం మీద కూర్చుని తీర్పు తీర్చే అక్కది కాదు, భూమి మీద ఉన్న ప్రజలకు తన శక్తిని చూపించే దినం. స్తోత్రం కలుగును కాక. ఆకాశములు రవులు కొన్ని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రంతో, వేంద్రం అంటే శబ్దం, మహాశబ్దం అంటే చెవులు మూసుకున్న ఉండలేం మనం. అంత పెళ్ళ ఆర్భాటాలేమో ఊరుములు మాదిరిగా మహావేంద్రముతో అగ్నితో కరిగిపోవునట్టు ఆ దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు ఆ దినమును ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనము దేవుని వాగ్దానమును బట్టి, ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును, క్రొత్త ఆకాశము ఏకవచనమా, క్రొత్త ఆకాశములు బహువచనమా? క్రొత్త ఆకాశములు అంటున్నాడు. భూమి దగ్గరికి వచ్చేటప్పటికి క్రొత్త భూమి. ఇప్పుడు కూడా అదే కదా, భూమి ఆకాశములు. ఆకాశం ఒకటే కదండి? కాదు, మధ్యాకాశం, మూడవ ఆకాశం. మనకు లేఖనాలు ఉన్నాయి, స్తోత్రం కలుగునుగాక. సో క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. నీతి అంటే ఎవరు? వాటి యందు దేవుని మహిమ నివసించును, వాటి యందు ధర్మము నివసించును, వాటి యందు పరిశుద్ధత నివసించును, వాటి యందు ఆనందము నివసించును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక ప్రియులారా, వీటి కొరకు అంటూ పౌలు కూడా తనకు అనుగ్రహించిన జ్ఞానము చొప్పున వీటి గురించి మీకు వ్రాసి ఉన్నాడు. వీటిని గూర్చి తన పత్రికల్లో కూడా బోధించుచున్నాడు. అయితే ఆ పౌలు గారు వ్రాసిన ఉత్తరాలలో, ఆ బోధలో, ఆ పత్రికలలో, వాటిల్లో కొన్ని సంగతులు, కొన్ని విషయాలు చదవగానే గ్రహించుటకు కష్టం. చదవగానే తెలిసిపోయింది అనుకోవటానికి కష్టం. చూడండి, అన్ని సంగతులు కాదు, ఎన్నో బోధలు, ఎన్నో సత్యాలు వివరంగా రాశాడు. ఆ రాసిన వాటిలో కొన్ని వివరాలు, కొన్ని ఆత్మీయ సత్యాలు, ఆ వివరించిన తీరు అందరికీ అర్థం కాదు. కొన్ని సంగతులు అర్థం చేసుకోవటానికి కూడా కష్టములు వదిలేయటం కాదు, మరలా 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 నమలాలి. స్తోత్రం కలుగునుగాక. మరలా 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 ధ్యానం చేయాలి. గ్రహించుటకు, అర్థం చేసుకోవటానికి చాలా కష్టం. వీటిని ఈ కొన్ని సంగతులను గ్రహించుటకు కష్టమైనవి కనుక ఈ కష్టమైన వాటిని విద్యా విహీనులను, అంటే విద్య లేని వారును, అస్థిరులైన వారును, అంటే కాస్త అటు ఇటు విశ్వాస జీవితం, నులివెచ్చని అన్నట్టు, కాస్తటు కాస్తిటు బలహీనం, అస్థిరులైన వారు ప్రభువులో వచ్చారు కానీ స్థిరంగా ఉండటం లేదు. ఎందుకు స్థిరంగా ఉండటం లేదంటే సరైన సత్యవాక్కు వారు వినటం లేదు. విన్న వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు. అర్థం కాకపోతే పోతే పోయిందిలే అనుకుంటున్నారు. సో ఏమవుతుందప్పుడు? విద్యావిహీనులు, అస్తులైన వారు తక్కిన లేఖనములను అపార్థం చేసుకున్నట్లు తమ స్వకీయ నాశనము కొరకు అపార్థము చేస్తారు. అంటే వక్రముగా త్రిప్పేస్తారు. కింద చూడండి, వక్రముగా త్రిప్పేస్తారు. వీళ్ళు విశ్వాసులు మాత్రమే కాదు, బోధకులు కూడా. వీళ్ళు విశ్వాసులు మాత్రమే కాదు, దేవుని మాటను వాళ్ళు అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకొని వంకర చేసేస్తారు, వంకరగా తిప్పేస్తారు. అందుకే అబద్ధపు బోధ, అనారోగ్యకరమైన బోధ, ప్రభువునందు స్థిరముగా ఉన్నవారిని అస్థిరంగా మార్చేసే బోధ. ప్రభువులో నేను కనబడ్డాను, ప్రభువు నన్ను కన్నాడు, ఆయన తండ్రి అంటే నువ్వు ఇంకా ప్రభు బిడ్డ అవ్వలేదు, నువ్వు ఏదో చేస్తే, ఎక్కడికి వెళ్తే, ఎలాగో ఉంటే అప్పుడు ప్రభు బిడ్డ అవుతావు అంటూ ఏదో కొన్ని వచనాలను
అపార్థం చేసుకుని ఆ బోధ ప్రారంభిస్తారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్న చెప్పుకున్న మాదిరిగా ఒక పురుషుడు, స్త్రీ, భార్య, భర్త, బిడ్డ పుట్టాడు. ఒకరోజు, పోనీ 3 రోజులు, పోనీ వారం అనుకోండి. ఒకవేళ ప్రక్కన మనం నుంచుని ఉంటే ఇంకా ఈ బిడ్డ కొడుకు కాదు, ఇంకా ఇప్పుడే పుట్టాడు, పుట్టగానే కొడుకు అయిపోడు. హలో, అర్థమవుతుందా? ఇద్దరికి పుట్టాడట, రోజు అయింది, వారం అయింది, నెల అయింది, ఇంకా కొడుకు అయిపోడు. కూతురు పుట్టింది, ఇంకా కూతురు అయిపోదు. నో ప్రోగ్రాం. కొడుకు అవ్వాలంటే, కూతురు అవ్వాలంటే అని చెప్పి వాళ్ళని ఏమనాలి చెప్పండి? ఇదేం బోధ? పుట్టిన వెంటనే కొడుకు అయితే కొడుకు అవుతాడు, కూతురు అయితే కూతురే కదా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుని కడుపున పుట్టాము అంటూ ఒక శ్రేష్టమైన రీతిలో నేను మధ్యాహ్నం ధ్యానం చేశాను. అలాగున పుట్టినప్పుడు కొడుకుగా, కూతురుగా, స్త్రీగా, పురుషుడిగా మనం పుట్టేశాము, కొడుకు అయిపోయాం. కొడుకు అవ్వటానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. ఆయన ఎప్పుడూ కొడుకుగా మనల్ని కనేశాడు. కొడుకుకు తగినట్టుగా మనం బ్రతకాలి. స్తోత్రం కలుగునుగాక. అర్థమైంది కదా? కొడుకు అవటానికి, కూతురు అవటానికి, పరలోకం చేరటానికి, దేవుని అనుగ్రహం పొందటానికి, దేవుని చేత బాబు రారా నేను దీవిస్తాను చెప్పించుకోవటానికి మనం ఏం చేయాల్సిన పని లేదు. మనం ఆయన పిల్లలం కనుక ఆయన ఇస్తాడు, చేస్తాడు. ఆయన దగ్గరికి ధైర్యంగా వెళ్ళొచ్చు. ఆ కృప యేసయ్య ఇచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. సో నేను ఏదో చేస్తే, ఏదో అయితే అప్పుడు కొడుకునవుతాను. ఒక తండ్రి నన్ను కన్న తర్వాత ఆయన నాకు తండ్రి అవ్వడని నేను అనుకుంటే అది ఎంత అవమానం. అతడు కనగా నేను కొడుకు అయిపోవరా బాబని గవర్నమెంట్ వారు మరొక బోధకుడు వచ్చిన అప్పుడే కొడుకు అయిపోలేదు. నువ్వు ఇలా చేశాక, ఇలాగున్నాక, ఇలాగయ్యాక, అంత చేశాక, ఇంత చేశాక అంటూ ఈ మత సంబంధమైన వాటి మాదిరిగా కొన్ని విశేషమైన బోధలు చేసి అప్పుడు నువ్వు కొడుకు అవుతావు. రక్షణ పొందేవిమలే, అప్పుడు నువ్వు కొడుకు అవుతావు. ఇవన్నీ చేసిన తర్వాత నువ్వు కొడుకు అవుతావు అని ప్లేటు తిప్పుతారు. చెప్పాను కదా, ఇక్కడుంది కదా, వాక్యాన్ని, లేఖనాలను అపార్థం చేసుకుంటారు. అలాగ అపార్థం చేసుకోవటం వాళ్ళు నాశనం. ఆ వక్రీకరణ ద్వారా విశ్వాసులను కూడా, వ్యక్తులను కూడా నాశనం దగ్గర తీసుకెళ్ళిపోతారు. స్తోత్రం కలుగునుగాక. తక్కిన లేఖనములను అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయుదురు. కనుక ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు కనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిరమైన మనస్సును విడిచి పడిపోకుండా కాచుకోండి. స్తోత్రం కలుగునుగాక. కాపాడేవాడు ఆయనే. కానీ ఈ పేతురు గారు చేపలు బట్టి ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడి అధికారులను, సమాజ మందిరపు యాజకులను కూడా ముప్పు తిప్పలు పెట్టాడు. మీ మాట వినమంటారా, దేవుని మాట వినమంటారా అని అడిగాడు. ఒక చోట పంచాయతీ పెట్టి, నువ్వు చేయకూడదు, స్వస్థతలు చేయకూడదు, నువ్వు సువార్త చెప్పకూడదు, చేసుకుంటే మీ ఇంట్లో చేసుకో, మళ్ళీ వీధిలోకి వచ్చావంటే చెప్తున్నాం సరేనా అంటే, మీ మాట విననా, దేవుడి మాట విననా, మీరు చెప్పినట్లు చేయనా, దేవుడు చెప్పినట్లు చేయనా అని యాజకుల్ని అడిగాడు. మా మాట అంటే దేవుడి మహిమ దొంగిలించిన అవుద్ది. వాళ్ళు అబ్బురిపోయారు. భలే తెలివిగా మాట్లాడుతున్నాడు. ఎనీవే, ఆ పేతురు అంటున్నాడు, స్థిరమైన మనసు కలిగి తప్పు బోధ వలన మనం తొలగింపబడతాము. బోధకులు వస్తున్నారు, చాలామంది బోధలు వస్తున్నాయి. ఇప్పుడు కాదు, అప్పుడే. పేతురు ఉత్తరం రాసిన ఆ సమయానికి కాదు. ఈ పేతురు, పౌలు, యాకోబు, యోహాను వీళ్ళు ఉత్తరాలు రాయటానికి ముందు యేసు ప్రభు చెప్పారు, అబద్ధ ప్రవక్తలు వస్తారు, అబద్ధ బోధకులు వస్తారు, సాధ్యమైతే అద్భుతాలు కూడా చేస్తారు, స్వస్థతలు కూడా చేస్తారు. బీ కేర్ఫుల్. వాక్యం బాగా వినండి. వాక్యాన్ని బట్టి, వాళ్ళ ఫలాలను బట్టి ప్రభులు స్థిరంగా ఉండండి. అబద్ధ బోధకులు క్రీస్తును మేమే అంటూ వస్తారు, యేసు మేమే అంటూ వస్తారు. అదుగదుగు అక్కడ యేసున్నాడు పరిగెత్తండి అంటూ తీర్థయాత్రలకు పోయినట్టుగా పోతుంటారు. మీరు కూడా అలా పోవటం కాదు, వస్తారు అలాంటి వాళ్ళు. ప్రభు చెప్పారు ప్రవచనం, వస్తారు. బీ కేర్ఫుల్.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయ. సో నీతికి విరోధులు. నీతి అంటే ఏంటి చెప్పండి? వాక్యం. నీతి అంటే ఎవరు చెప్పండి? దేవుడు. నీతి అంటే ఎవరు చెప్పండి? దేవుని రాజ్యం. నీతి అంటే ఎవరు చెప్పండి? దేవుని ప్రణాళిక. దీనికి విరోధులు తప్పు బోధ వలన. ఎందుకు వాళ్ళు తప్పు బోధ చేశారు? వాళ్ళు లేఖనాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. అది ప్రాబ్లం. వాళ్ళ లేఖనాన్ని రాంగ్గా అర్థం చేసుకున్నారు కానీ అర్థం చేసుకున్న తీరు తప్పు. ఆ తప్పు ఒప్పనుకుంటూ బోధకులైపోయి వెళ్ళిపోతున్నారు. సంఘం కట్టడం అంటే సామాన్య సంగతి కాదు. వీధుల్లో సువార్త ఎవరైనా చెప్పొచ్చు. యేసు ప్రభు గురించి, చేసిన స్వస్థత గురించి. సంఘము కాపరినేటప్పటికీ ఇలాగున బోధించే జ్ఞానం దేవుని చేత అనుగ్రహించబడగా కాపరి తాను సిద్ధపరచుకుంటూ మందకు మేత పెట్టాలి. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీరు కూడా అలా తొలగిపోవచ్చు. మీకు కలిగిన ఆ స్థిరమైన ప్రభువునందు రక్షణ విషయంలో ఆ మనస్సును విడిచి మీరు పడిపోకుండా. అందుకే అంటుంటాను నేను, మామూలుగా వీధిలోకి వచ్చి అమ్మా నేను వాక్యం చెప్తానంటే గబగబా రెండంటూ కాదు. ఇప్పుడు మన చేతులు, మన జేబులో ఈ చిన్న బుల్లిపెట్టులోకి వేల ప్రసంగాలు వచ్చేస్తున్నాయి. ఈ చిన్న బుల్లిపెట్టులో వేల బోధలు వచ్చేస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. స్తోత్రం కలుగును గాక. చాలా జ్ఞానంతో ఉండాలి. అది వాక్యానుసారమా కాదా అని తెలియాలంటే ఆత్మపూర్ణమై ఉండాలి. ఆ వాక్యాన్ని ముందుగానే ధ్యానించిన వారమై ఉండాలి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో బోధ ఏదైనా యేసుప్రభు గురించి అని చెప్పేసి మనం నాలుగు గీసుకున్నట్టుగా చూస్తాం వచనాలు. అతడు 1000 మందికి కాపరి కావచ్చు, 10 మందికి కాపరి కావచ్చు. అతని వైఖరి ఆర్భాటంతో ఉండొచ్చు, అతని వైఖరి పేదవానిగా ఉండొచ్చు. కానీ మనకు వాక్యం ముఖ్యం. వాక్యం ముఖ్యం. వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. వాక్యమే మనల్ని రేపొద్దుట తీర్పు తీరుస్తుంది. పాట కాదు, స్తుతి కాదు, కథ కాదు, ఎక్కడెక్కడో జరిగిన సాక్ష్యాలు 10 చెప్పేసి అయిపోయింది అనుకోవటం కాదు. సంఘం వాక్యంతో పోషించబడాలి. సంఘం వాక్యం పచ్చి మాంసం లాంటి వాక్యంతో బోధించబడాలి. ఉడికిన మాంసం ఐస్ క్రీమ్ లాగా లాగేయచ్చు లోపలికి. పచ్చి మాంసం అంటాడు పౌలు. అంటే ఆ సత్యం, ఆత్మ సంబంధమైన లోతైన బోధ ఒక పట్టాన ఇమడదు, ఒక పట్టాన కొరకటానికి కష్టం అయినా ఇంకా నెమరే అది ఐస్ క్రీమ్ లాగా అయిపోవాలి. అది స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ద లార్డ్. అంటే ఒక్కసారి వింటే అయిపోతుందా? కాసేపు పురాణ కాక్షపలు వింటే అయిపోతుందా? ఇక్కడ కూర్చుని పడుకుంటే అయిపోతుందా? ఈ బోధ నువ్వు వింటూ నిద్రపోతూ వింటే నువ్వు ఎలా బలపడతావు? అక్రమైన బోధకుడిని ఇంటికి వస్తే నీకు ఎలా తెలుస్తుంది? చటాలను ఆ వీడియో దిగగానే అక్కడెవరు బోధ చేస్తుంటే యేసుప్రభు దండం పెట్టేస్తావు. ఆ తర్వాత ఆయన ఏదో చెప్తాడు, ఆ చెప్పింది తప్పుడు బోధ. నీకు ఎలా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? బోధకుడు, బోధ, యేసు, బైబిలు అనుకుంటావు. కానీ లేఖనం సత్యం. మీరు ముందుగా తెలుసుకున్న విషయాలు కూడా అవి తప్పు అని చెప్పేవాడు వస్తాడు. ఆ మూల పాఠాలను కూడా తవ్వి బయటికి పాడేసేవాడు వస్తాడు. జాగ్రత్త. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నేను తప్ప, నా వల్ల తప్ప అనే తీరు ఆ బోధకుల్లో తప్పకుండా ఉంటుంది. మీరు గమనించండి. నేను తప్ప, నా వంటి, నాలాగా తప్ప, నేను కాబట్టి, నేనైతేనే అన్నట్టు ఆ మాటల తీరులో ఉంటుంది, ఆ బాడీ లాంగ్వేజ్లో ఉంటుంది, వారు వచ్చిపోయే విధానంలో ఉంటుంది. యేసుప్రభు బోధకుడే కానీ, సద్బోధకుడే కానీ, ఆయన ప్రారంభం నుంచి దీనుడు, ప్రారంభం నుంచి సాత్వికుడు, ప్రారంభం నుంచి తగ్గించుకోవటంలో ఆయనే సాటి. స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రారంభంలో తగ్గించుకున్నాడు. పుట్టినప్పుడు కూడా నిజానికి పసిబిడ్డగా అయిష్టం నాకు ఇష్టం లేదు తండ్రి అని చెప్పలేడు. కానీ ఆ మరీ కడుపులోకి వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. ఆ ఉమ్మినూరులో పెరగటానికి ఇష్టపడ్డాడు. ఉమ్మినీరు అదే పెద్ద జ్యూసేం కాదు, ఉమ్మినీరు పోతుంది, అందులో మునిగి ఉండటానికి ఇష్టపడ్డాడు.
ఆ పశువుల తొట్టులో పడుకోవటానికి ఇష్టపడ్డాడు. మధ్యతరగతి కుటుంబంలో ఎదగటానికి ఇష్టపడ్డాడు. నాన్న వడ్రింగి వాడు. ఏదో భోజనాలు పెడతావంటే, కొడుకా నువ్వు పైనుంచి వచ్చావు, గాబ్రియెల్ దూత నీ గురించి ఎలా చెప్పాడు, నువ్వేం పని చేయొద్దురా, వాళ్ళ కూర్చోరా బాబు. నేటి దినాల్లో పురాణాలు అలాగుంటాయి. క్రీస్తు అన్ని విషయాలు పుట్టినప్పటి నుంచి అమ్మకు నాన్నకు ప్రతి విషయంలోనూ సహకరించినవాడు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే అమ్మ నువ్వు మామూలుడు కాదురా అని చెప్పే ఉండొచ్చేమో. నాన్న కూడా వరే ఆ చిత్రి బట్టం నీకెందుకురా బాబు, ఒలి తీయటం నీకెందుకురా బాబు, వడ్రింగ వాడు కదా, ఆ పని నీకెందుకు, రే దండం పెట్టేస్తాడు, కూర్చోరా, నీకు నేను పూజలు చేస్తాను, నీకు కూర్చేస్తాను. యోసేపు అనలేదు, ఇటు మరియా అనలేదు. ఎందుకంటే గాబ్రియెల్ దూత చెప్పాడు. చూడండి యోసేపు మరియలకు గాబ్రియెల్ దూత చెప్పాడు, యేసుని నామకరణం చేస్తావని, ఆయన కారణ జన్ముడని. ఆయన ఊరికినే ఏదో మతం కాదు, తన ప్రజల పాపముల నుంచి రక్షించటానికి రక్షకుడుగా దేవుడే సాక్షాత్తు వచ్చేస్తున్నాడు భూమి మీదకి. మరి బిడ్డ పుట్టగానే ఉయ్యాల్లో వేయకూడదు, ఒళ్ళో పడుకోబెట్టుకోకూడదు. ఎక్కడో సింహాసనం మీద, ఆ సింహాసనం వెండి బంగారం. ఇంకా ఆయన తాగే పాలు మామూలుగా ఉండకూడదు, ఆయన పడుకునే పరుపు మామూలుగా ఉండకూడదు. ఆ నార్భాటం ఎక్కడా కనపడలేదు. ఎత్తుకునే తిప్పారు, మామూలు బిడ్డగానే తిప్పారు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏంటి మరీ యోసేపులకు సాధ్యం కాదా? కాస్త గబగబా గుమ్మాలు కిటికీలు ఆ కమ్మర పని చేసేసి త్వరగా సంపాదించేసి మంచి ఉయ్యాల, మంచిది మనలో మనం మటుకు అనుకుందాం. పెట్టలేరా వాళ్ళు, కొలవలేరా వాళ్ళు, దండం పెట్టలేరా వాళ్ళు? ఎందుకంటే ఆయన కారణ జన్ముడని తెలిసినా సరే సామాన్యంగానే పెంచారు. నేను అనుకుంటాను ఆత్మజ్ఞానంతో పెంచారు. స్తోత్రం కలుగునుగాక. మామూలు తల్లిదండ్రులుగానే పెంచారు, మామూలుగానే తీసుకుని వెళ్ళారు యెరూషలేం ఒక పండగ దినాన్ని. 3-4 దినాలు పండగ, మళ్ళా తిరిగి వచ్చేసారు. కొడుకు కూడా లేడు, 12 సంవత్సరాల వయసులో ఎక్కడి నుంచి చెప్తా ఉంది. ఎక్కడున్నాడు అరే అంటూ మళ్ళీ వెతుక్కుంటూ వెనకాలకు వచ్చారు. 3 రోజులు పట్టింది. రథం మీద మరి ఎన్ని రోజులు పడుతుందో, గుర్రం మీద వస్తే ఇంత వేగంగా రాగలరు. 3 రోజులు పట్టింది అనుకోండి. బహుశా పేద కుటుంబం కనుక నడిచే వచ్చారు అనుకుందాం. స్తోత్రం కలుగునుగాక. వాళ్ళు కూడా నడిచే వచ్చాడు, వాళ్ళు కూడా నడిచే వెళ్ళాడు. ఎందుకో ఈ మధ్యాహ్నం ప్రభు ఈ మాటలు చెప్పిస్తున్నాడు. మనము అన్ని విషయాల్లో అన్ని పరిస్థితులకు రెడీగా ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. అమ్మ నా కాలికి మట్టి అంటకుండా పెంచింది, నాన్న నా కంటిలో నలకడకుండా పెంచాడు. సేవ కూడా నేను అలా చేస్తాను, ప్రభువులాగా నేను అలా ఉంటాను. దేవుడు అంటాడు సాధ్యమైతే అవనేమో కానీ అన్ని పరిస్థితులకు తగుటకు నువ్వు రెడీగా ఉండాలి. అన్ని రకాల వాతావరణాలకి నువ్వు రెడీగా ఉండాలి. చెప్పులు లేకుండా నడవగలగాలి, చిరిగిన బట్టలతో తిరగగలగాలి, గెంజి దాగి సేవ చేయాల్సి ఉంటుంది. అంటే నో 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 అయితే ఇప్పుడే మానేస్తా సేవ. ఎనీవే ప్రస్తుతము ఆ మాటలు అనవసరం, ముందుకెళ్దాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో స్థిరమైన మనస్సు విడిచి పడిపోకుండా కాచుకోండి అంటూ పేతురు ఎందుకు చెప్తున్నాడు ఈ మాట అంటే, పౌలు గారు చెప్పిన మాటలు ఒక పట్టాన అర్థం కాదు అన్ని విషయాలు. మరల కొంతమంది అక్రమంగా బోధ చేస్తారు, అపార్థం చేసుకుంటారు. మీరు కూడా ఆ బోధ పట్టుకుని వెళితే మీరు కూడా ఆ స్థిరమైన మనసుని విడిచిపెట్టేస్తారు. మీ మనసు మీ విశ్వాసం కూడా అస్థిరం అంటే స్తంభాలు లేని స్లాబు, ఒక స్తంభం మీద ఉన్న స్లాబులాగా. ఎప్పుడు పడిపోతుందో, ఎలా పడిపోతుందో, ఎంతకాలం ఉంటుందో అలా ఉంటుంది విశ్వాసం. ఒకరోజు అది విడిచి పడిపోతుంది. కనుకనే వాక్యం సంఘం వినాలి. వినుట వలన విశ్వాసం రావటం కాదు, విశ్వాసంలో బలపడతాము, స్థిరంగా ఉంటాము. విశ్వాసములో ఎంత ఎదగాలో అంత ఎదుగుతూనే ఉంటాం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో మనం ఇప్పుడు ఎక్కడున్నాం? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. మన ఐడెంటిటీ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈరోజు మరి కాస్త వేగంగా ముందుకు వెళ్ళటానికి ప్రయత్నించేద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం నుంచి దాదాపు 14వ వచనం వరకు మన ప్రభు అయిన
యేసుక్రీస్తు యొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన క్రీస్తునందు, క్రీస్తుకు వెలుపల కాదు, ప్రతి మాట మీద మనసు పెట్టండి సుమా, క్రీస్తులో, క్రీస్తునందు అంటే పరలోక సంబంధమైన ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము క్రీస్తుకు వెలుపలున్నాయా లోపలున్నాయా చెప్పండి? క్రీస్తు లోపలున్నాయి. స్తోత్రం కలుగునుగాక. ఎనివే, ఆయన క్రీస్తునందు, క్రీస్తులో పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాడు. క్రీస్తుకు వెలుపల ఆశీర్వాదాలు లేవు. క్రీస్తుకు వెలుపల ఆశీర్వాదాలు ఉన్నా అవి తాత్కాలమైనవి, భూసంబంధమైనవి, కాస్త సుఖమిచ్చి ఆవిరైపోతాయి. కానీ దేవుడు నిత్యం, శాశ్వతం, నిలకడగా ఉండే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు క్రీస్తులో ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులో ఏమున్నాయి చెప్పండి? పరసంబంధమైన, ఆత్మ సంబంధమైన విశేషమైన విషయాల సమూహంతో కూడిన ఆశీర్వాదాలు, వాగ్దానాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు. సో ఆశీర్వాదాలు మనకు కావాలంటే క్రీస్తుకు వెలుపల ఉండాలా, లోపల ఉండాలా? క్రీస్తుకు వెలుపలుంటే ఆశీర్వాదమా, లోపలుంటే ఆశీర్వాదమా? చెప్పాలందరూ. స్తోత్రం కలుగునుగా. అంటే ఆశీర్వాదాలు కావాలంటే ఎక్కడికి వెళ్ళాలి? నేను వెలుపలుంటే 1-6 వస్తుంటాయి, 1-6 ఒలికి వస్తుంటాయి. కానీ ఆశీర్వాదాలు అన్నీ నాకు కావాలంటే క్రీస్తులో అన్నీ ఉన్నాయట. ఆ క్రీస్తుల ఆశీర్వాదాలు అన్నీ నాకు 1-6 కాదు, అన్నీ నాకు కావాలంటే ఏం చేయాలి? ఆ భవనంలోకి, ఆ గదిలోనికి, ఆ క్రీస్తు లోపలికి నేను వెళ్ళాలి. అప్పుడు నేను మళ్ళా అడగాల్సిన పని లేదు, అన్నీ నావే. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుకే శమత్తరియోటి దళరాశిలో కొంతమంది దైవజనులు ఇలా మాట్లాడితే, కొంతమంది దైవజనులకు అది కొంచెం అభ్యంతరకరంగా ఉంటుంది. క్రీస్తులో మనం ఏదో కొండలెక్కి మోకాళ్ళు వేసి, రాళ్ళు పెట్టుకుని, రాళ్ళ మీద మోకాళ్ళు వేసి, ముళ్ళు పెట్టుకుని, ముళ్ళ మీద మోకాళ్ళు వేసేసి, ఏదండి కొంచెం బొవ్వ కావాలి, 3 రోజుల నుంచి భోజనం లేదు నాకు అనుకుందాం. ప్రార్థన చేస్తున్నాం కానీ 4వ రోజు వచ్చేసింది. అప్పుడు నేను మోకాళ్ళు వేసి, లేదు మామూలుగా మోకాళ్ళు వేస్తే కుదరదు, ఎప్పుడు చాప మీద, తెవాసి మీద మోకాళ్ళు వేస్తున్నాను, లేదు కొంచెం ఇసుక తెచ్చుకుంటా, ఇసుక మీద మోకాళ్ళు వేస్తా. అలా కూడా దేవుడు మరి ఏమో చూద్దాం, కొన్ని గులకర్రాళ్ళు తెచ్చుకుంటా, గులకర్రాళ్ళ మీద మోకాళ్ళు వేస్తా. హోలీ హోలీ స్తోత్రం. ఇది ఎవరు చేస్తారు? ఇది ఎవరు చేస్తారు? క్రీస్తుకు వెలుపలున్న వాళ్ళు చేస్తారేమో అవన్నీ. దేవుని కనికరం సంపాదించుకోవాలంటే కుషణ మీద మోకాళ్ళు వేయటం కాదు, దేవుని కనికరం సంపాదించుకోవాలంటే దేవాస మీద మోకాళ్ళు వేయటం కాదు, దేవుని కనికరం సంపాదించుకోవాలంటే లేదు వీధిలో రాళ్ళు తెచ్చుకుని ఆ రాళ్ళ మీద మోకాళ్ళు వేసి, అప్పుడు నా దేవుడు నా ప్రార్థన వింటాడు. మై గాడ్. అందుకే దేవుడు అంటున్నాడు, ఏం తెలుసు మీకు అసలు? ఏం తెలుసు అంటే దేవుని దగ్గర నుంచి ఏదైనా పొందటానికి ఇలా చేస్తే ఇస్తాడని ఒక బోధకుడు అలాంటి అనుభవాలు చెప్తే సంఘం కూడా అలాగే ప్రారంభిస్తుంది కదా. ఎలాగా? మామూలుగా దేవుడు ఆశీర్వదించడమ్మా, మామూలుగా దేవుడు ఏమి అల్లాటప్పంగా దీవించడమ్మా, అదేమి బూరి గారి కాదు ఇచ్చేయటానికి. నువ్వు మోకరిల్లి, ఇలా మోకరిల్లి, మోకాళ్ళు రాయి అయిపోయి, మోకాళ్ళు పుచ్చిపోయి, మోకాళ్ళు పుండైపోయి, అప్పుడైనా దేవుడు ఒకవేళ ఏమో నీళ్ళు ఏం తప్పు లేకపోతే, నీళ్ళు ఏ పొరపాటు లేకపోతే, అప్పుడైనా ఏదైనా పొరపాటు నోవే, మోకాళ్ళు రక్తం గారిసినా సరే నోవే, దేవుడు ఆలకించడం. ఈ మాటలు విన్నాను నేను చాలా. ఈ మాటలు మీరు వినే ఉంటారు, బహుశా అలాగ అనుకుంటున్నారు. సామాన్యమైన వాళ్ళు దేవుడు ఆశీర్వదించడమ్మా అని కూడా మీరు అనుకుంటున్నారు. మామూలుగా ప్రార్థన చేస్తే దేవుడు కదిలి రాడమ్మా బాబు, కఠినుడు అన్నట్టుగా. నేను మోకాళ్ళు ఆ రప్పలు తెచ్చుకుని, రాళ్ళు తెచ్చుకుని మోకాళ్ళు వేసి రాత్రంతా చేతులు ఎత్తితే అప్పుడు దేవుడు కరిగి వస్తాడు, కదిలి వస్తాడు. మై గాడ్. విన్నారా బోధలు? విన్నారా అనుభవాలు? నాకు ఏడుపు వస్తుంది అలాంటి మాటలు వింటే. అంత కఠినుడా దేవుడు? ఎవడైనా నీకు దూరస్తుడా
ఆయన అలాగును కరిగి కిందకు వచ్చేలా చేయటానికి నీ దూరస్తుడా, నీ కన్న తండ్రి. అందుకే నేను మధ్యాహ్నం అదే చెప్పాను, నీ కన్న తండ్రి. మీ నాన్నని ఎలాగడుగుతావు అంటే, నాన్నతో పోలుస్తున్నాను దేవుణ్ణి అని అనుకోకండి. తండ్రి లాంటి మనసు, తల్లి లాంటి మనసు. తల్లినా నిన్ను మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మర్చిపోయి తల్లితో పోల్చుకుంటున్నాడు. తల్లితో సమానుడు కాకపోయినా తల్లి కన్నా పరిశుద్ధుడైనా ఆ తల్లి అంటే అమ్మా అనగానే ఏమైంది ఆకలేస్తుంది, ఇదిగో ప్రైజ్ ద లార్డ్. వింటున్నారా? ఇక్కడున్న వారు వింటున్నారా? అలాంటి తండ్రిని, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ దేవుడు అన్యాయస్తుడు కాదు, నీ దేవుడు కఠినుడు కాదు, నీ దేవుడు కనికరం లేనుడు కాదు. జాలి అంటేనే ఆయన దగ్గర, కనికరం అంటేనే ఆయన దగ్గర, ప్రేమ అంటేనే ఆయన దగ్గర. అలాంటి దేవుని నువ్వు ఎలా చూస్తున్నావు? దేవుని బిడ్డ అయిన తర్వాత ఎలా చూస్తున్నావు? ఆ కన్న తండ్రిని ఎలా భావిస్తున్నావు? ఆ కన్న తండ్రి దగ్గరికి ఏదైనా అడగటానికి వెళ్ళటానికి ఎలా వణికిపోతున్నావు నువ్వు? నేను అర్హుడు కాదు అంటూ బిక్కుమంట ఏమో ఇస్తాడో లేదో, చేస్తాడో లేదో, చంపుతాడేమో. ఏం బోధలు నన్ను అలా చేశాయి, ఏం బోధలు నన్ను అలా నా విశ్వాసాన్ని వంకర చేశాయి. ఆయనకేమవుతాడో నేనే కామవుతాను. యేసు తండ్రి వలన, ఆత్మ వలన పుట్టాడు, నేను కూడా ఆత్మ వలన పుట్టాను. యేసే చెప్పాడు, యేసు తండ్రికి జ్యేష్ఠ కుమారుడైతే మనం ఆయన తోడి వారసులమైన కుమారులం. దేవుడు మనలను తన సంతానంగా చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఈ మధ్యాహ్నం ప్రభు అంటాడు, మీ ప్రార్థన ఆలకించకుండా ఉంటానా, చెవులు మూసేసుకుంటానా? పాత నిబంధనలో ఉంది, మీ అతిక్రమములు, మీ దోషములు మీకు నాకు అడ్డుగా వచ్చాయి కనుక నీ ప్రార్థన ఆలకించటం లేదు, నీ ఉపవాసాలకు అనవసరం, నీ డ్రమ్ములు నాకు అనవసరం, నీ బలులకు అవసరం, చీపో అన్నాడు ధర్మశాస్త్రంలో. నిజానికి అందరం కూడా చీపు అనే రోజుల్లోనే ఉన్నాం, చీపు అనే బ్రతుకుతూనే ఉన్నాం. ఆ చీపు అనే స్థితిలో ఉన్న మనలను కావాలనుకున్నాడు ఈ తండ్రి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కావాలనుకుని నేను కన్నబిడ్డగా చేసుకున్న తర్వాత చీపో అనే వైఖరి ప్రదర్శిస్తాడా? మళ్ళా ధర్మశాస్త్ర కాలంలో ఉన్న దేవుడు మాదిరిగా అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, ఏం చేయకుండా నేను కొడుకుగా చేసుకుంటే ఇంకేం చెయ్యాలి ఆయన కొడుకుగా ఉండటానికి? నేను కొడుకునని నువ్వు రోజు చెప్పుకో. నువ్వు నా కొడుకు అని రోజు చెప్తుంటాను నీకు. ఆత్మ చెప్పేదండి చెప్పండి, వాక్యంలో ఉంది. ఆత్మ కూడా మనలో ఉండి మనకు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. ఆత్మ కూడా దేవుడు మనలో పెట్టి ఆత్మతో మన రక్షణను గ్యారంటీ అని ముద్ర వేసి మనలో ఆత్మ నుంచి, ఆత్మ ఏం చేస్తాడు? చాలా పనులు ఉన్నాయి. అందులో ఒక పని చెప్పండి, ఆత్మ రోజు మన హృదయంతో, మన మనసుతో, మన ఆత్మతో సాక్ష్యం ఇస్తాడు. నీకు దేవుడు సృష్టికర్త, నీ తండ్రి, నువ్వు దేవునికి కొడుకువి, నువ్వు దేవునికి కొడుకువి, నువ్వు దేవునికి కొడుకువి. ఆయన కడుపున పుట్టిన కొడుకువి. రక్తం వల్ల పుట్టలేదు, నువ్వు ఆత్మ వలన పుట్టావు, యేసులాగా పుట్టావు, నువ్వు దేవుని కొడుకువి అని ఆత్మ ముద్ర వేసి చెప్తాడట. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. నా లైఫ్ రక్తారా బాబా. అందుకంటాను, ప్రభు నమ్ముకున్నాను, ప్రభులోకి వచ్చాను, క్రీస్తులోకి వచ్చాను, ఆహా ఓహో నేను దేవుని బిడ్డనయ్యాను, పాట పద్యం ప్రార్థన అయిపోతుంటాయి. కానీ ఈ బేసిక్ దగ్గరికి వచ్చి కొంచెం అవగాహన లేకపోతే, ఇందాక చెప్పాను కదా, అవగాహన లేకపోతే చేతుల పైకి ప్రార్థన చేస్తాను అనుకున్నాను, 40 రోజులు ప్రార్థన చేస్తాను అనుకున్నాను, మొక్కుబడి చేసుకున్నాను, విన్నాను. నేను అవమానంగా చెప్పటం లేదు, విక్రీస్తూ చెప్పటం లేదు, కానీ బోధ అర్థం చేసుకోలేదు, క్రీస్తుని అర్థం చేసుకోలేదు, తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. స్తోత్రం కలుగునుగాక. తండ్రి నేను ఏ రీతిగా ఉండగా వచ్చాడు? నేను ప్రార్థిస్తే రక్షించడానికి వచ్చాడా? నేను ప్రార్థిస్తే సిలువ మోయటానికి వచ్చాడా? నేను ప్రార్థిస్తే రక్తం కాచడానికి వచ్చాడా? నేను ప్రార్థిస్తే అలాగూ నన్ను చేర్చుకోవడానికి వచ్చాడా? అసలు ఆయనకి నాకు సంబంధం లేదు, శత్రువు అయిపోయాను నేను ఆయనకి. పాపులలో మొదట పాపిగా నేను బ్రతికాను, అంత సహ్యం అనుకుంటే అలాంటి నా కోసం వస్తున్నాను రా బాబా లేదు. ముందుగానే ప్రాణం పెట్టేశాడు.
ఇటువంటిదా యేసు ప్రేమ, ఇటువంటిదా దేవుని ప్రేమ. మీకు అభ్యంతరం లేకపోతే చప్పట్లు కూడా ఆయన చూపిద్దాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మళ్ళా చెప్తున్నాను, మళ్ళా మీకు చెప్తున్నానని చెప్పుకున్నాను, డోంట్ అండర్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నీ గుర్తింపు నువ్వు తగ్గించుకో. తగ్గింపు ఉండాలి, కానీ నువ్వు ఎవరికి చెందిన దానవో, ఎవరికి సొత్తు, ఆయనకి నీకు సంబంధం ఏంటో, ఆయన కడుపును పడిన తర్వాత కన్నాడా, మరొకలా కన్నాడా, ఆయనకి నాకు ఉన్న లింక్ ఏంటి? భగవంతుడు భక్తుడు లింకు కాదది, గురువు శిష్యుడు లింకు కాదది, యజమాని పనివాడు లింకు కాదది, దారిపోయి బిచ్చగాడు డబ్బున్నవాడు వేసేటటువంటి పొరుగువాడు లింకు కాదది. తండ్రి కొడుకు రిలేషన్షిప్, క్రిస్టియానిటీ. క్రీస్తులోకి వచ్చామంటే ఆ రిలేషన్షిప్లోకి వచ్చేసాం మనం. స్తోత్రం కలుగును గాక. ఆకాశానికి భూమికి లింక్ అయిపోయింది. స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీరు వినే ఉంటారు, చదివే ఉంటారు, అలాంటి బోధలు మీ ఎదురుగా వచ్చే ఉంటాయి. ఇలా ప్రార్థించి, ఇన్ని రోజులు ఇలా ప్రార్థించి నేను పొందుకున్నాను. ఇన్ని రోజులు ఇలా ప్రార్థించినప్పుడు దేవుడు కరిగి నా మీద కనికరపడి మోకాళ్ళు పుచ్చిపోయాయి. అప్పుడు దేవుడు కనికరించాడు. అంటే ఒక పాట ఎత్తుకుంటాను నేను, అందరూ మీరు ఏడుస్తారు. అమ్మో, అంత పాస్టర్మ్మ గారు, అంత పాస్టర్ గారు అలాగైతే తప్ప ఆయన కనికరించలేదంట. అలాగైతే తప్ప పుల్లడిపోయి నడవలేకపోయారట పాస్టర్ గారు. అప్పుడు దిగొచ్చాడట, యేసు కనపడ్డాడట. అప్పుడు సంఘం ఏమంటే చెప్పండి, ఇంక నేను ఉన్నట్టే, నా కాళ్ళు పుళ్ళు పడినట్టే, ఇంక ఆయన వచ్చినట్టే. ఎందుకు వచ్చింది? అవును కదా, ఏం బోధ? ఎందుకు ఆ వ్యక్తులు అలా అనుకుంటున్నారు? అర్థం చేసుకోలేదు. స్తోత్రం కలుగును గాక. తప్పు బోధ ఎందుకు చేశారంటే అపార్థం చేసుకున్నారు. లేఖనం చూడండి, లేఖనం వినండి, సువార్తలు చూడండి. యేసు ప్రభు నడిచి వెళ్తా ఉంటే ఒక చోట కూర్చుంటే కేకలు, అయ్యా దావీదు కుమారుడా యేసు, కేకలు. మై గాడ్, అస్సలు వినిపించుకోలేదమ్మా. అందమ్మా, అస్సలు కొంచెం కూడా ఆగలేదమ్మా. అందమ్మా, అసలు వెనక్కి తిరిగి కూడా చూడలేదమ్మా, అలా వెళ్ళిపోయాడు. అందామా, ఏమన్నది మీ బైబిల్లో? ఏమన్నది మీ బైబిల్ సువార్తల్లో? చూచి విని కనికరంతో కదిలిపోయాడు. కనికరం అంటే ముష్టోడిని చూసి ముష్టేయటం, నేను అది కనికరం అనుకోను. కనికరం అంటే కన్న తల్లి బిడ్డ మీద ఉండే కనికరం. కనికరానికి నేను పెట్టే పేరు. కుక్క పిల్లని కాలుతో తన్నాను, కనికరం లేకుండా కాలుతో తన్నాడు. నేను కనికరం దానికి అక్కడ వాడను. తెలుగు పదం అదే కావచ్చు. కుక్క పిల్లకి అదే, పశువుకి అదే, ముష్టోడికి వేసినప్పుడు కూడా కనికరమే. నో 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 నా దృష్టిలో కనికరం అంటే ఇవి కాదు. నా దృష్టిలో కనికరం అంటే ఇది కాదు. కనికరం అనే దానికి సరైన రూపం, సరైన రుచి, సరైన గౌరవం ఏంటంటే యేసు కనికరం. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ఏమన్నాడు? యేసు గురించి హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు ఏమన్నాడు? యేసు ఏమన్నాడు? ఆకాశములు గతించిపోయినా, భూమి గతించిపోయినా నేను మారను, నా మాట మారదు. హెబ్రీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి పౌలు గారు ఏమన్నారు? యేసు ప్రభు నిన్న, యేసు ప్రభు నేడు, యేసు ప్రభు రేపు ఒకేలా ఉంటాడు. ఒకేలా కనికరం చూపిస్తాడు, ఒకేలా జాలి చూపిస్తాడు, ఒకేలాగా ఆదరిస్తాడు, ఒకేలాగా స్వస్థపరుస్తాడు. గ్లోరీ బి టు గాడ్, హల్లెలూయా. నాకు కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. అంటే ప్రీకన్సీవ్డ్ నేను అనుకుంటున్నాను అనమాట. రిజర్వేషన్స్ చెప్పండి, నేను అనుకుంటున్నాను, నేను అలా ఫీల్ అవుతున్నాను. నేను అనుకున్నట్టు దేవుడు ఉండడు. ఆయన లేఖనం ప్రకారమైన ఉంటాడు. లేఖనమే దేవుడు, దేవుడే లేఖనం. స్తోత్రం కలుగును గాక. నేను అనుకుంటున్నాను దేవుడు నా ప్రార్థన వింటలేదని, నేను అనుకుంటున్నాను దేవుడు ఇలాగైతే తప్ప నన్ను స్వస్థపరచడని, నేను అనుకుంటాను దేవుడు ఇలాగ ఇప్పుడు తప్ప నా ఇంటికి వచ్చి నా ఇంటిని పైకి లేపడని నేను అనుకుంటాను. ఇప్పుడప్పుడే జరగదమ్మా. దేవుడు అంటాడు. అది విశ్వాసం ఎలాగవుతుంది? దేవుడు నీకేమవుతాడో, నువ్వు దేవునికి ఏమవుతావో
ఆ తర్వాత నువ్వు దేవుని నమ్ముకోవటం అంటే వెలుపలున్నావా లోపలున్నావా? లోపలుంటే ఏమొస్తాయి నీకు? వెలుపలుంటే ఏమొస్తాయి? వెలుపలుంటేనేమో నువ్వు అడుక్కుంటే కానీ రావు. లోపలుంటే అన్నీ నీ సొంతం, అన్నీ నీ సొంతం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అడుక్కునేవాడిగా వెలుపల, లోపలుంటే అడగటం అనుకోవచ్చు. తీసుకుంటున్నాను, థ్యాంక్ యూ. పొందుకుంటున్నాను, థ్యాంక్ యూ. నాకు ఇచ్చావు, థ్యాంక్ యూ. ఇదిగో నేను అడుగుతున్నాను, థ్యాంక్ యూ అని లోపల అమ్మ పెట్టిన కూడా అడగటమే. బయట అడుక్కునేవాడు కూడా అమ్మ అని అడుగుతాడు. అక్కడ తేడా ఉంది. అడుక్కునేవాడు అమ్మ అంటాడు, అమ్మ వెళ్ళి భోజనం పెడుతుంది. ఇంట్లో కూతురు కొడుగా ఉన్నాను, అమ్మ అన్నం పెట్టమంటాను. దెర్ ఈజ్ ఎ డిఫరెన్స్. ఇక్కడ చనువు చొరవ, అక్కడేమో వేస్తుందో లేదో తల్లి పోవాలేమో. అక్కడ నేనంటాను అది కాదు నీ పొజిషన్. అడుక్కునేవాడి పొజిషన్ కాదు. అతిశయంతో అడిగి సంతోషంతో స్వీకరించే ఆ స్థాయి యేసు నీకు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. అది పాస్టర్ గారు ఇవ్వలేదు, నీ భక్తి ఇవ్వలేదు, నువ్వు చేసిన ఉపవాసాలు కూడా ఇవ్వవు అనుకుంటున్నా. ఆయన ఉచితముగా నీకు అనుగ్రహించాడు. నేను నమ్ముతున్నాను, నమ్మిన వారు సొంతం చేసుకుంటారు. స్తోత్రం కలుగును గాక. నేను గుడకరాళ్ళ మీద మోకాళ్ళు వేసి మోకాళ్ళని పుచ్చిపోయేలాగున, ఆ రక్తం కారేలాగున కొంతమంది చూపిస్తారు కూడా, ఇలా చూడండి నా మోకాళ్ళని. ఓకే, ప్రార్థన తప్పు కాదు, విజ్ఞాపన ప్రార్థన, రక్షణ కోసం ప్రార్థన. దేశాన్ని నాకివ్వు, ఈ ప్రజలను నాకివ్వు, ఇగో వీళ్ళందరూ నరకాన్ని పోతున్నారు, దేవా కాపాడు, దేవా దిగిరా, అన్నం పెట్టమని మోకాళ్ళు పుచ్చిపోయేలాగా. నేనైతే నమ్మనండి. నేను నమ్మిన యేసు ఆయన కాదండి. నేను నమ్మిన యేసు. నాకు భోజనం కావాలంటే మోకాళ్ళు పుచ్చిపోయి గులకరాల మీద మోకాళ్ళు వేస్తే అప్పుడైనా కనికరించి ఏదో కొంచెం 2 స్పూనులు. ఈ మాటలు ఇలా చెప్పటానికి కారణం ఏంటంటే ఈ బోధలు ఎక్కువయ్యాయి, ఈ సాక్ష్యాలు ఎక్కువయ్యాయి, ఈ విధానం ఎక్కువైంది. అయ్యో పాపం, అమాయకమైన సంఘాలు, గొర్రెలు కూడా అదే నిజమనుకుంటూ ఆ తీరు ఆ స్థాయిలోకి వెళితే తప్ప దేవుడు కనికరించడు. నా కాళ్ళు పుచ్చిపోతే తప్ప దేవుడి కళ్ళు తెరవడు. నా కాళ్ళు రక్తాలు కారితే తప్ప దేవుడి కళ్ళు కనికరంతో ఉండవు. ఎంత అబద్ధం, ఎంత న్యాయం. ఏ ట్రాక్లో ఉన్నానో అపవాది ట్రాక్లో ఉన్నా, ఏ ట్రాక్లో ఉన్నానో అపార్థపు ట్రాక్లో ఉన్నా. చెవులో ఏమి అపవాది ఓదక్కర్లొద్దు. ఏదేం తోటలోకి వచ్చి నువ్వు తింటే ఏం కాదని చెప్పడానికి. ఏం కాదు, నేను అనుకుంటున్నాను చూసారా, అనుకోవడం ఒక్కోసారి వాడు ఫీడింగ్ ఇస్తాడు. దేవుడు యేసు నీ మీద కనికరం చూపాలంటే అది తక్కువ పని కాదమ్మా అని నీకు చెప్పేస్తాడు. లేదా ఒక బోధకం తీసుకొచ్చి ఆ పుళ్ళు చూపించి ఇదిగో నేను ఇంత అయితే అప్పుడు దేవుడు కనికరం చూపాడు. నేను ఇలా చేసిన తర్వాత అప్పుడు దేవుడు వచ్చాడు. ఆ మాటలు విన్నప్పుడు మనం కూడా అలా ఉండాలని ఆశపడతాం. అలా ఎప్పుడు ఉంటానో అని అనుకుంటాం. దేవుడు కన్నీళ్లతో దుఃఖపడతాడు. నేనేమో తండ్రిని చెప్తున్నాను, వాళ్ళేమో కనికరం లేనివాడిని అన్నట్టుగా సాక్ష్యాలు చెప్తున్నారు, కనికరం లేనివాడు అన్నట్టుగా వాళ్ళ అనుభవాలు చెప్తున్నారు. నేను కనికరం లేనివాడు అన్నట్టుగా వాళ్ళు పుచ్చిపోయిన మోకాళ్ళి చూపించి, ఇంత పుచ్చిపోతేనే నన్ను దేవుడు స్వస్థపరిచాడు, ఇంత అడిగినప్పుడే నా దేవుడు నా బిడ్డకు సీట్ ఇచ్చాడు, ఇంతగా నేను రోధించి చేతులు కాళ్ళు నొప్పులు చేసినప్పుడు నా పిల్లకు జ్వరం తీసేశాడు. మీరు ఈ కోణంలో రండి, మీరు ఈ కోణంలో రండి. ఈ కోణంలో వెళ్తే మీకేం దొరకదు. ఎందుకంటే అది సరైన విశ్వాసం కాదు. అందుకే అంటున్నాను, నమ్మితే మీరు స్వస్థత పొందుతారు. నమ్మితే దేవుని సమస్తము సాధ్యమంటే నమ్మటం, ఇది నమ్మటమే, ఇది నమ్మటమే. అవునంటారు కాదంటారా? నాకు ఇలా చేస్తే తప్ప దేవుడు వినడట. మా ఆత్మీయ తండ్రి చెప్పారు. ఆయనకి ఎవరు చెప్పారు? ఆయన చెప్పారు. ఆయన అలా పడ్డాడు కనుక ఇది కావాలన్నా, ఇంత కావాలన్నా, అంత కావాలన్నా ఇవ్వలేదనుకో వేయి రాళ్ళు, ఇవ్వలేదనుకో వేయి బొగ్గులు, ఇవ్వలేదనుకో మోకాళ్ళు పుచ్చిపోయేలాగా అడుగు, వేయి మోకాళ్ళు అని నేర్పించారు మా ఆత్మీయ తండ్రి గారు. అది విశ్వాసమే. దేవుడు అంటాడు, ఏ విశ్వాసం నీ కార్యాలు తెచ్చిపెడుతుంది? అది వెలుపల, క్రీస్తుకు వెలుపల ఉన్నవారు చేసే పని. ఇప్పుడు నువ్వు క్రీస్తు లోపల ఉన్నావు. ఆ క్రీస్తు లోపల కూడా నువ్వు ఎలాగొచ్చావో ఆయన నిన్ను లోపల తీసుకొచ్చాడు. స్తోత్రం కలుగునుగాక. ఆయన నిన్ను చేయబట్టి లోపల అసలు నువ్వు నేను క్రీస్తులోకి రావడానికి ఏం చేసిందేమి లేదు.
ఆయన చెప్పినట్టు చేసేమంటే ఏంటి? నమ్మండి చాలు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మళ్ళా రాసి మీలో నాలో ఉన్న ఆత్మనేత్రాలకు మనం కట్టుకున్న పొరలు ఈరోజు దేవుడు ఐసర్జన్లాగా ఆ పొరలన్నీ తీసేస్తున్నాడు. ఆయన. నన్నుగా చూడండి. నన్ను కాదు, ఎవరిని? దేవునిగా. ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఆయన జాలి ఎంత స్థాయి అంటే నీ స్థానంలో నీకు బదులుగా ప్రాణం పెట్టాడు. ఇది ఆయన దయ, జాలి. ఇవ్వడని ఎందుకు అనుకుంటావు? స్వస్థపరచడని ఎందుకు అనుకుంటావు? పిల్లలకి భవిష్యత్తు ఇవ్వడని ఎందుకు అనుకుంటావు? నీకు సహాయం చేయడని ఎందుకు అనుకుంటావు? నేను ఇప్పుడు ఇంతే అని ఎందుకు అనుకుంటావు? ఎందుకంటే అక్కడ విన్నావు కనుక, అలాంటి బోధలు విన్నావు, అలాంటి సాక్ష్యాలు విన్నావు, నువ్వు కూడా అలాగ అనుకుంటున్నావు. కానీ ప్రభు అంటున్నాడు, నేను శిలువ మీద మరణించక ముందే నేను అలా కనికరంతో కదిలిపోయేవాడిని. కుష్ఠరోగి వచ్చి అయ్యా అనేవాడు. లేఖనం చెప్తుంది, చూశాడు, కనికరంతో కదిలిపోయాడు. ఒక విధవరాలు కూకన కొడుకు చచ్చిపోతే బోళ్ళు నేడుస్తూ ఉంటే కనికరంతో కదిలిపోయి దగ్గరికి వెళ్ళి ఏడవద్దమ్మా అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఏడవద్దమ్మా అన్నాడు. ఈరోజు నేను 30 రోజులు ఏడిస్తే తప్ప, 30 రోజులు మోకాళ్ళని పుచ్చిపోయి ఏడిస్తే తప్ప ఆయన మాట్లాడమ్మా అని నేను సాక్ష్యం చెప్తా. ఆయన మాట్లాడమ్మా ఆయన పుస్తకాలు చదువుతా. ఆయన మాట్లాడమ్మా అని బైబిల్ ముందేసుకుని చదువుతా. యేసు అంటాడు, భూమి సంచరించేసి దినాలు చదవలేదా? సువార్తలు చదవలేదా మీరు? ఆ యేసు వేరు, ఈ యేసు వేరా? ఈ బోధకుడు చెప్పిన యేసు వేరు, అక్కడ యేసు వేరా? మీ ఏ యేసు కావాలి? ఈ యేసు కావాలా, ఆ యేసు కావాలా? మోకాళ్ళేసి నేను ఏదో చేస్తే తప్ప ఆయన కొంచెం కూడా కనికరం చూపడమ్మా అనేలాంటి అర్థం వచ్చి ఆ భక్తి మీరు చేస్తారా విశ్వాసంతో? లేకపోతే ఆయన తండ్రి, నేను కూతుర్ని, నాకు కాకపోతే ఇంకెవరు చేస్తాడు అనే భక్తులు మీరు ఉంటారా? ఏ భక్తి నీకు సంతోషాన్ని ఇస్తుంది? ఏ భక్తి నీకు ధైర్యాన్ని ఇస్తుంది? ఏ భక్తి తల్లి ఒడిలో తండ్రి ఒడిలో బిడ్డ నిద్రపోయినట్టుగా కష్టాల్లో కూడా ప్రశాంతంగా నిద్రపోయేలాగున ఈ భక్తి నీకు ఆదరిస్తుంది? ఈ భక్తి నిన్ను ఆందోళన పెడుతుంది, ఆ భక్తి నిన్ను ఆదరిస్తుంది. ఈ భక్తి నిన్ను భయంలో తీసుకెళ్తుంది, ఆ భక్తి నిన్ను భయం పోగొడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ భక్తి భయంతో వణుకుతూ దేవుని దగ్గరికి వెళ్ళడానికి కూడా నువ్వు భయపడిపోతూ ఉంటావు. సింహాసనం సమీపించడానికి కూడా ఏమో బాబు అంటున్నావు. ఇది భయమేం లేదు. నీ ముందు యేసు, తండ్రి పక్కన యేసు ఉన్నాడు. ధైర్యంగా ఆయన కృపా సింహాసనం సమీపించి తండ్రి అని పిలుస్తున్నాం. ఆ భాగ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఆ భాగ్యం ఎవరి ద్వారా దేవుడిచ్చాడు? తన కొడుకైన యేసు ద్వారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. దేవుడు వింటలేదు, చేయడు. నా ప్రార్థన చేత కావట్లేదు, చేయడం చేత ఉండనివ్వండి. పుస్తకాలు తప్పని నేను అనను, కానీ ఇలా చెయ్యాలి, ఇలా ఉపవాసం ఉండాలి, అలా శక్తి పొందుకోవాలి, అపవాదిని ఎదిరించాలి, ఇలా ప్రభులో బలపడాలి, ప్రభులో అంటుకట్టుపడినట్టు ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, ఉన్నాయి కదా. కానీ అసలైన మూలపాఠం దగ్గర మీరు కదిలిపోకండి. అసలైన ఆ సీడ్ పడిన చోట మీరు కదిలిపోకండి. ఆ వేరు దగ్గర మీరు జాగ్రత్తగా ఉండండి. సత్యం, ఆయన మీకు తండ్రి అయ్యాడు, మీరు ఆయనకు పిల్లలయ్యారు. స్తోత్రం కలుగునుగాక. ఆ తర్వాత మీరు భక్తి చేయండి. ఎంత సంతోషంగా భక్తి చేస్తాము. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎనీవే, ముందుకెళదాం. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు దేవుడు ఏదో బలమైన నూతన కార్యం నీవు నేను ఈ మధ్యాహ్నం ఉపయోగిస్తున్న విశ్వాసాన్ని బట్టి ఆయన ఇవ్వబోతున్నాడు. అమ్మా అనే విశ్వాసమే. ఇంత వివరాలు ఆమెకు బోధ చేసి ఉండరు ఎవరు. అక్కడ విశ్వాసం ముట్టుకుంటే చాలు బాగోతాను అన్నట్టుగా ఉంటే ఉండొచ్చు. కానీ ఇక్కడ ఆమెకు ఏమి సంబంధం లేదు. తండ్రి కాదు, కూతురు కాదు. మనలో మనమాట. తండ్రి కాదు, కూతురు కాదు. అందులో ధర్మశాస్త్రం ప్రకారం చెప్పాలంటే ఆ స్థితిలో ఉన్న స్త్రీ బయటకు రావడానికి వీల్లేదు, ప్రజల మీదకి రావడానికి వీల్లేదు, అసలు కుటుంబ సభ్యుల మధ్యన కూడా ఉండటానికి వీల్లేదు అన్నట్టుగా ధర్మశాస్త్రం చెబుతుంది. అలాంటి స్థితిలో ఉన్న యేసు దగ్గరికి వచ్చి ముట్టుకుంది, వస్త్రాన్ని ముట్టుకుంది.
ధర్మశాస్త్రం ఇచ్చిన వాడు, ధర్మశాస్త్రం దేవుడిచ్చుచుండగా దేవునిలో దేవుడై దేవునితో ఉన్న యేసు. ధర్మశాస్త్రం మోషేకు దేవుడిచ్చాడన్నప్పుడు యేసు ఎక్కడున్నాడు? పుట్టలేదు అప్పటికి, ఇక్కడ కాదు, అప్పటికి లేడా యేసు? ఆదిలోనే ఉన్నాడు. సినాయి కొండ శిఖరం మీద తండ్రితో తండ్రిగానే ఉన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ ధర్మశాస్త్రం తానే ప్రారంభం, ఆ ధర్మశాస్త్రం తానే ఉన్నాడు. చివరికి ఆ ధర్మశాస్త్రాన్ని అన్నీ కూడా ఇలా పక్క పెట్టలేదు. ఆ ధర్మశాస్త్రాన్ని అంతటిని కూడా ఒక చోట తీసుకొచ్చి ఆ ధర్మశాస్త్రం తన మరణం ద్వారా నెరవేర్చేశాడు. ధర్మశాస్త్రం కొట్టేశాడు అని అనుకుంటాం. లేదు, ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు. ధర్మశాస్త్రాన్ని తాను అనుసరించి ధర్మశాస్త్రం అంతా కూడా తనలో ఉంచుకొని, పాపముల జీతం మరణం కనుక ధర్మశాస్త్రం అది చెప్పింది కనుక ధర్మశాస్త్రం బట్టి తను చచ్చిపోయాడు. దేవుని శక్తితో లేచాడు. స్తోత్రం కలుగునుగాక. ధర్మశాస్త్రం చంపేస్తే కృపాకాలంలో దేవుడు లేపుతున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఎట్లనగా తన ప్రియుని యందు శిలువ మరణం పొందనంతగా తగ్గించుకున్నాడు. నలగొట్టకు తండ్రికి ఇష్టమైంది, నాకు ఇష్టమన్నాడు కనుక ప్రియుడు. చూడండి, ఆయన ప్రియుడై ఉన్నను, తండ్రికి ప్రియుడుగా ఉన్నాడు కనుక నేను తండ్రికి ప్రియుడని చెప్పాడు. కానీ నేను ప్రియునిగా ఉండాలన్నట్టుగా అన్ని విషయాలు ప్రియునిగా ఉండటానికి ఇష్టపడ్డాడు. యోహాను సువార్తలో మనం చదువుకున్నాం కదా, నేను ఆయనకి ఇష్టమైనవన్నీ చేయించున్నాను కనుక ఆయన నన్ను విడిచిపెట్టడం లేదు. ఆయన నాకు దూరంగా ఉండలేకపోతున్నాడు. యేసు సాక్ష్యం చెప్పాడు. సో ఆ ప్రియుని యందు, తన ప్రియుని యందు, యేసుక్రీస్తునందు దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన ఒక్కగానొక కుమారుడైన అద్వితీయ, అంటే రెండుగా చేయలేం, ద్వితీయం కాలేరు. తండ్రి కొడుకుని రెండు పేర్లున్నా, తండ్రి కొడుకుని రెండు పర్సనాలిటీస్ కనపడుతున్నా, తండ్రి కొడుకు అని అంటే వేరే కదని అంటున్నా, అద్వితీయం. నోబడి కెన్ సెపరేట్. తండ్రి కొడుకు కడికి అని బల్లగొద్దుకుని మాట్లాడుకుంటుంటాం మనం చర్చల్లో. ఈయన తండ్రి అంటాడు, ఆయన కొడుకు అంటాడు, మీరు ఒకరిని ఎందుకు అంటారు అని మరి బాధ. నేనంటాను, ఆత్మీయ సత్యాలు సరైన మనసుతో మనం దేవుని దగ్గర లోబడి హృదయం తెరిచి అర్థం చేసుకోకపోతే ఇలాంటి వాదాలు, వివాదాలు, సిద్ధాంతాలు గొల్లుగా రావటం కాదు. నువ్వెంత దేవుని పిల్లలు ఒకళ్ళొకళ్ళు కొట్టుకునే స్థాయికి వచ్చేస్తారు. అపవాదికి ఎంత బాగుంటుందో. ఆ కొట్లాటల దగ్గర అపవాది చలిగాసుకుంటాడు. ఈ దైవజనుడు ఆ దైవజనుడు తిట్టుకుంటూ ఉంటే ఆ మంట దగ్గర, కోపం దగ్గర అపవాది పక్క నవ్వుతూ బాగా చలిగాసుకుంటాడు. ఎవరికి వాళ్ళే సంఘ సంస్కర్తలు. దేవుడు తన ఒక్కగానొక్క కుమారుని అంటూ తన అద్వితీయ అన్నట్టు లేఖనంలో ఉంది. నోబడి కెన్ సెపరేట్ దెమ్. అద్వితీయ, ద్వితీయం కాలేరు, రెండు కాదు, అద్వితీయం. నోబడి కెన్ సెపరేట్ దెమ్. బట్ సెపరేట్గా వచ్చాడు. తండ్రిగా ఉండి, తండ్రితో ఉండి, తండ్రిలో ఉండి, తండ్రి పంపగా వచ్చాడు. అర్థం కాదు మనకి. ఆయనే తండ్రి, ఆయన తండ్రిలో ఉన్నాడు, తండ్రిగా ఉన్నాడు, తండ్రితో ఉన్నాడు, తండ్రి పంపగా వచ్చాడు. వాట్ ఈస్ దిస్? ఎంకాములు, ఎంటెక్కలు, థియాలజీలు చేస్తే ఇలాంటి మర్మాలు విడిపోవు. దేవుడి మనకు ముడివిప్పాలి. స్తోత్రం కలుగునుగాక. దేవుడి మనక ముడివిప్పాలి కనుక కొంచెం తెలిసి అంతా తెలిసిపోయింది అనుకుని తెలియని వాళ్ళని మనం తీసి పారేయొద్దు. నాకు కొంచెమే తెలుసు, ఇంకా చాలా ఉంది కనుకనే దీనంగా ఉండాలి తెలిసిన వాటిల్లో. స్తోత్రం కలుగునుగాక. తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు ఆయన తన ఇష్ట ప్రకారమైన దయతో కూడిన ఉద్దేశము చొప్పున, ఆలోచన చొప్పున, ప్రణాళిక చొప్పున, సంకల్పము చొప్పున. స్తోత్రం కలుగునుగాక. ఉచితముగా కింద అండర్లైన్ చేసుకున్నారా? యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారునిగా స్వీకరించటానికి మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును, రెండవది నిర్దోషులం అంటే దోషము లేని వారమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత, కోపంతో కాదు, నో, ప్రేమ చేత. తండ్రి ప్రేమై ఉన్నాడు, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ చేత, ఆ ప్రేమకు ఒక రూపం ఇచ్చి పంపించాడు. యేసే ప్రేమకు రూపం. ప్రేమ చేత
ఆ తండ్రి, ఆ మహాదేవుడు, ఆ సర్వశక్తిమంతుడు, ఆ సర్వోన్నతుడు ప్రేమ చేత క్రీస్తుకు వెలుపల కాదు, అది అర్థం చేసుకోండి. క్రీస్తులో పుట్టాలి. ఒకడు మరలా పుట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ఒకడు మరలా పుట్టాలి, క్రీస్తులో పుట్టాలి, క్రీస్తు వలన పుట్టాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. క్రీస్తులోన, క్రీస్తుకు వెలుపల, క్రీస్తుకు పైన చెప్పండి. క్రీస్తులో మనలను ఏర్పాటు చేసుకున్నాడు. క్రీస్తులో ఉంటేనే ఏర్పాట్లో ఉన్నట్టు లెక్క. క్రీస్తుకు వెలుపల ఉంటే ఏర్పాట్లో ఉన్నట్టు లెక్క కాదు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. దేవుని కృప మహా ఐశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు, ఆ యేసు ప్రభునందు ఆయన అనగా తండ్రి రక్తము వలన, రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు కనుక ఆ రక్తం ఎవరిది? దేవుని రక్తం. దేవుడికి రక్తం ఉండదు కదా, రక్తం పోసుకోవటానికే మరి కడుపులోకి వచ్చాడు. ఆ రక్తంలో ఏ డిఎన్ఏ కనపడదు. ఒకవేళ యేసు ప్రభు చనిపోవటానికి ముందు ఆ శిలువ మీద కాచినప్పుడు ఆయన ఒంటి మీద వస్త్రం ఇప్పటికి ఏమైందో తెలీదు, ఎక్కడుందో తెలీదు, ఉందో లేదో తెలీదు, ఉందంటారు లేదంటారు. ఆ రక్తం మరకతం అన్నది ఏదో వస్త్రం దొరికింది, ఎక్కడో పెట్టారన్నారు. ఆ వస్త్రం లోపల ఎండిపోయి ఉంటుంది, ఆ రక్తం ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు ఆ రక్తాన్ని తీశారట, దాన్ని తీశారట, డిఎన్ఏ చూశారట, ఎక్కడ డిఎన్ఏ లేదంట. ఎక్కడ డిఎన్ఏ లేదట. డిఎన్ఏ అంటే అమ్మ నుంచైనా నాన్న నుంచైనా రావాలి. నిజానికి డిఎన్ఏ అంటే నాన్న నుంచే వస్తుంది. తండ్రి ఎవరి బిడ్డకు అని హాస్పిటల్లో తేల్చాలంటే అమ్మ రక్తం కుదరదు, అమ్మ డిఎన్ఏ కుదరదు. తండ్రి పురుషుడు, ఆది ఆదాము. స్తోత్రం కలుగునుగాక. సో యేసు ప్రభు డిఎన్ఏ ఒకవేళ రక్త మరకలు తీశారట, పెట్టారట, ఏ మైక్రోస్కోప్లో చూశారట, మీరు చదువుతూనే ఉంటారు. యూట్యూబ్లో పెద్ద లైక్లు వ్యూస్ అయిపోతుంటాయి. పరీక్ష చేస్తే డిఎన్ఏ లేదు. డిఎన్ఏ లేకుండా ఎలా బ్లడ్ ఉంటుంది? దేవుడికి డిఎన్ఏ లేదు. ఆ డిఎన్ఏ లేని రక్త ప్రభావముతో మనం కడగబడ్డాము. డిఎన్ఏ ఉంటే పాపం ఉన్నట్టే లెక్క. అర్థమైందా? డిఎన్ఏ దొరికిందంటేనే పాపంతో పుట్టినట్టు లెక్క. అంతే కదా. ఒక తండ్రి నుంచి పుడితే వచ్చింది ఆదాము డిఎన్ఏ, పాపపు డిఎన్ఏ. ఆదాము వల్ల, ఆది పురుషుని వల్ల లోకంలోనికి పాపం వచ్చేసింది, మరణం వచ్చేసింది, నరకం రెడీ అయిపోయింది. కానీ అది పాపం చేసిన వారి కోసం కాదు, యథార్థంగా అది సాతాను కోసం, సాతాను దూతల కోసం దేవుడు పెట్టాడు. కనుక అపవాది కూడా దేవుని పిల్లలను తనలాగా టోకరా కొట్టించి పల్టీ దిలిపించి తన వీపు లాక్కుని వాళ్ళను కూడా తనలో తీసుకుపోవటానికి వాడు ప్రయత్నం. ఆదాము దగ్గర సక్సెస్ అయిపోయాడు. ఇప్పటికీ సక్సెస్ అయిపోతానుకున్నాడు. కానీ కడపటి ఆదాము వచ్చి అపవాది ప్రణాళికలను కాల్చిపాడేశాడు, కూల్చిపాడేశాడు, నరకమునకు దారి మూసేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పరలోకానికి దారి తెరిచేశాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ. నరకానికి పోతానేమో, నరకానికి పోయే అవకాశం ఉందేమో, అమ్మో నరకం ఇలా ఉంటుందట, నేను పోకూడదమ్మా, ఎట్టు యేసు నన్ను నరకాన్ని పడేయొద్దమ్మా. ఈ ప్రార్థనలు, ఈ తలంపులు క్రైస్తవుల్లోకి రాకూడదు. అస్సలు ఒక్క అక్షరం కొంచెం ఛాయలా కూడా ఆ తలుపు మనలోకి రాకూడదు. అసలు నరకపు ఊసెత్తకూడదు. నరకం నీ కోసం కాదని యేసు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. క్రీస్తులోకి వచ్చాక కూడా నరకానికి పోతాను అనుకుంటానంటే అపవాది నిన్ను పట్టాడు అనమాట. అపవాది నీ మనసును ప్రభావితం చేస్తున్నాడు. పోతావు నువ్వు అక్కడికే అంటున్నాడు. నేను దేవుని కొడుకునైన తర్వాత దేవుని పిల్లలు నరకంలో ఎలాగుంటారు చెప్పండి? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన రక్తం వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ కలగవచ్చు, కలుగుతూ ఉంటుంది. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు క్షమాపణ కలుగుతుంది. ఎలా ఉంది చెప్పండి. అక్కడ కాలం చాలా ప్రాముఖ్యం కదా. నిజానికి మనకు ఒక సెంటెన్స్ మాట్లాడుతున్నామంటే, ఒక వ్యక్తితో ఒక విషయం చెప్తున్నామంటే, నిన్న జరిగింది నేడు జరిగినట్టు చెప్పాలా, ఇప్పుడు జరుగుతున్నది నిన్న జరిగినట్టు చెప్పాలా, రేపు జరగబోయి చెప్పాలనుకోమండి. నిన్ను జరిగిపోయినట్టు చెప్తే ఎదుటివాడు కన్ఫ్యూజన్ కదండి.
మీరు ఏదైనా ఎదుటి వ్యక్తితో మాట్లాడాలనుకుంటే నిన్న జరిగిందన్న చెప్పాలి, ఇప్పుడు జరుగుతున్నది చెప్పాలి, రేపు జరిగేదైనా అప్పుడు వాడికి అర్థమవుతుంది. కానీ నిన్ను జరిగింది జరుగుతుందని చెప్తే వాడికి అర్థం కాదు. అసలు నువ్వే మెంటల్ అనుకుంటాడు వాడు. నిన్ను జరిగిందంటావు, జరగబోతుంది ఎలా చెప్తావు, అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, నీ గ్రామర్ తెలుసా అంటాడు. నిన్ను జరిగింది, నేను ఎలా జరిగింది, మొన్న అలా జరిగింది, అప్పుడు ఏం జరిగిందంటే అని అలా చెప్పాలి. కానీ జరుగుతుందంటే అప్పుడు ఎలాగవుతుందంటే నిన్నటి గురించి చెప్తున్నావు, రేపటి గురించి చెప్పినట్టుగా మాట్లాడుతున్నావు. అందుకే దేవుని వాక్యం కూడా ఆయన నిన్న అన్నట్టుగా చెప్పింది నిన్న అనుకోవాలి, నేడు అన్నట్టుగా చెప్పేది నేడు అనుకోవాలి, రేపు అన్నట్టుగా దేవుడు చెప్పింది రేపు అనుకోవాలి. నువ్వు నేను ఇష్టానుసారంగా అనుకుంటే కుదరదు. ఆయన జరిగిపోయింది అంటే జరిగిపోయింది అని అనుకోవాలి, జరుగుచున్నది అంటే జరుగుచున్నది అని అనుకోవాలి, జరగబోతున్నది అని దేవుడు అంటే జరగబోతున్నది అనుకోవాలి. బైబిల్ కూడా అలాగే జరగాలి, బోధ కూడా అలాగే వినాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే 1, 2, 3 ట్రాన్స్లేషన్, ఇంగ్లీష్లో చాలా ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, అనువాదాలు తెలుగులో 1, 2 ఉండే ఉంటాయి. ఒకటి దగ్గర ఆగకండి, 1, 2 పక్కన పెట్టుకోండి. వీలైనంత వరకు అవన్నీ చదవండి. నిన్నగానే మాట్లాడతారు, ఈరోజుగానే మాట్లాడతారు. కానీ అది అవగాహన లోపంతో కలిగి ఉన్నది అని దేవుడు అన్నాడు. నీకు కలిగి ఉన్నది అంటే ఇంకోటి చెప్పాలి, నీకు ఇచ్చాను అని దేవుడు అన్నాడు. ఇస్తాడట అని నేను అనుకున్నాను అనుకోండి, ఎవరి తప్పు చెప్పాలి? యూత్. నీకు ఇచ్చాను అన్నాడు ఆయన, ఇస్తాడట అని నీకు చెప్పాను. ఇవ్వబోతున్నాడట, ఎప్పుడో కానీ ఇవ్వడట అని బోధ చేశాను. తప్ప ఉప్ప? బైబిల్లో ఏముంది? ఇచ్చాడని ఉంది. నేను ఎలా చెప్పాలి? ఇచ్చాడని చెప్పాలి. వినేవారు ఏం చేయాలి? ఇచ్చాడని వినాలి. ఆ విన్న మాట విన్నవారు ఏం చేయాలి? ఎప్పుడూ ఇచ్చాడు యేసు నాకు అనుకోవాలి. ఎప్పుడూ ఇచ్చాడు యేసు అన్నప్పుడు ఇంకా ఇవ్వలేనట్టు మాట్లాడుతున్నానేంటి? ఇంకా దేవుడా నువ్వు నాకు ఇవ్వలేదన్నట్టు ఏడుస్తున్నానేంటి? దేవుడు ఎప్పుడూ ఇచ్చానురా బాబు, ఎప్పుడూ ఇచ్చాను, ఎప్పుడో అని అయినట్టుంటే ఎప్పుడు ఇస్తావో కానీ ఇదేం ప్రార్థన అబ్బా? విశ్వాస సహితమైన ప్రార్థన అంటే యేసు నమ్ముకోవటం విశ్వాస సహితం. దేవుడు చేస్తాడు అంటే చేస్తాడని విశ్వాస సహితం. ఈరోజు దేవుడు ఒక అడుగు ముందుకు తీసుకెళ్తున్నాడు. నేను ఎప్పుడూ ఇచ్చిన వాటిని ఇవ్వవా ఎప్పుడు ఇస్తావు అని మీరు ప్రార్థన చేస్తే ఏమనుకోవాలని యేసు అంటాడు. మళ్ళీ మనమాట స్తోత్రం. మెలుకున్నవారు స్తోత్రం చెప్పండి, అర్థమవుతున్నవారు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడో నీకు ఇచ్చాను అని చెప్పాను, ఇచ్చావయ్యా స్తోత్రం అని కూడా కృతజ్ఞత కూటం పెట్టావు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు ఇస్తావయ్యా అంటున్నావు, ఎప్పుడు ఇవ్వబోతున్నావయ్యా నాకు బయలుపరచు అంటున్నావు. నో. అందుకే దేవుడు అంటాడు, లేఖనాన్ని లేఖనంగానే పరిశుద్ధాత్మిచ్చే ఆ జ్ఞానం అనే నేత్రాలతో మనం చూడటం నేర్చుకుని కాదు, నమ్మటం నేర్చుకోవాలి. ఇది కొన్ని బోధలలో కనపడదు. చెప్పాను కదా ఇందాక, ఆయన ఇస్తాను అన్నవి ఇస్తాడన్నట్టుగానే మనం అడగాలి, ఇచ్చే వరకు చూడాలి. ఆయన ఇచ్చిన వాటిని మనం థ్యాంక్స్ చెప్పి స్వీకరించాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు రక్షింపబడ్డాను, నేను అమ్మయ్య నేను రక్షింపబడ్డాను అని ఎప్పుడు అనుకున్నావు? త్వరగా చెప్పాలి, అలా ఉంటే కుదరదు. త్వరగా చెప్పాలి, అమ్మయ్య నాకు రక్షణ వచ్చింది, అమ్మయ్య నేను రక్షించబడ్డాను. ఎప్పుడు అనుకున్నారు చెప్పండి, మీకు తెలిసినట్టుగా చెప్పండి. యేసు ప్రభు గురించి సువార్త విన్నాను, బాప్తిసం తీసుకోవాలట, నా పాపాల కోసం అమ్మో పశ్చాత్తాపడ్డాను, నా హృదయంలో యేసు ప్రభు సువార్త పంపించారు, నా హృదయం కరిగింది, అమ్మో నేను నరకానికి వెళ్ళడానికి వీల్లేదు, ఈ రక్షణ సొంతం చేసుకోవాలి, క్షమాపణ పొందేసుకోవాలి అంటూ నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడని యేసే చెప్పాడు. మారు మనసు పొంది పాప క్షమాపణ బాప్తిసం పొందమని లేఖనాలు చెప్తున్నాయి. యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచుము, నువ్వు రక్షించబడతావు. మరొక చోట యేసుక్రీస్తు ప్రభువు నోటితో ఒప్పుకో, హృదయం మంది విశ్వసించు, నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు వల్ల ప్రార్థన చేయి, నువ్వు రక్షించబడతావు. యేసుక్రీస్తు ప్రభువు నోటితో పలుకు, రక్షించబడతావు. పలికాను, బాప్తిసం తీసుకున్నాను, మారు మనసు పొందాను, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రక్షణ పొందుతావా, రక్షింపబడ్డావా? రక్షింపబడ్డావు, కొడుకువయ్యావు,
కొడుకులాగా ఎదగాలి. రక్షించబడ్డావు, రక్షణలో ఎదగాలి. స్తోత్రం కలుగునుగాక. నూతన సృష్టిగా మారావు, ఆ సృష్టిగా నువ్వు మార్పు చెందుతూ ఉండాలి. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ఈ మాటలు ఏ ఉద్దేశంతో చెప్పమంటున్నాను? 7వ వచనం, మన అపరాధములకు చివరిలో ఆయన రక్తము వలన మనకు విమోచన, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలగబోచున్నది. గట్టిగా చెప్పాలి, కలగబోచున్నది. కలిగినది. ఎప్పుడు కలిగింది? ఆయన ఎప్పుడు రక్తం కాచారో అప్పుడు కలిగింది. ఎప్పుడు రక్తం కాచారు? 2020 సంవత్సరాల క్రితం అనుకుందాం దాదాపు. అప్పుడే నీకు రక్షణ ఆయన సిద్ధపరిచి ఉంచాడు. స్తోత్రం కలుగునుగాక. ఆ రక్షణ కావాలి అనుకున్నావు కనుక నీకు రక్షణ వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు రక్షణ పొందినప్పుడు ఆయన రక్తం కార్చలేదు, నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు ఆయన రక్షణ కాలేదు. ఎప్పుడో నిన్ను క్షమించి ఆ క్షమాపణ పళ్ళెంలో పెట్టాడు. ఎప్పుడో నేను పరిశుద్ధపరచడానికి ఆయన ఉద్దేశంతో రక్తాన్ని సిద్ధంగా ఉంచాడు 2020 సంవత్సరాల క్రితం. ఈ రోజే కాదు, రేపే కాదు, యుగాంతం వరకు కూడా, యేసు వచ్చే వరకు కూడా, ఆ రోజు రక్షణ పొందే వారికి కూడా యేసు ప్రభు రక్షణ పాత్రలో పెట్టాడు. వాళ్ళు రక్షింపబడ్డారంటే ఆ రక్షణ నాకు కావాలని సొంతం చేసుకున్నారంతే. ఎప్పుడో దేవుడు రక్షణ లోకానికి అనుగ్రహించాడు. రక్షణ రక్షకుడు రక్షించడానికి వచ్చాడు. రక్షకుడు లేకుండా రక్షణ లేదు. నేను ఎప్పుడూ రక్షించబడ్డాను. ఎవరు? రక్షకుడు యేసు ద్వారా. స్తోత్రం కలుగునుగాక. నిన్న రక్షించబడ్డానంటే బాప్తిసం తీసుకున్నాను, కానీ రక్షకుడు నాకు రక్షణ ఎప్పుడు సిద్ధపరిచాడు? సిలువ మీద. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ మాట ఎందుకు ఇంత వేళ చెప్తున్నానంటే, ఎప్పుడు యేసు నీ రోగాల కోసం మొత్తబడ్డాడు, ఎప్పుడు యేసు ప్రభు నీ రోగాల కోసం గాయపరచబడ్డాడు, ఎప్పుడు నీ వ్యాధి కోసం యేసు ప్రభు అక్కడ దెబ్బలు తిన్నాడు, నిన్న మొన్న రేపా స్వస్థత ఇవ్వయి అంటే నిన్న మొదలు పెడతాడు ఆయన. రక్షణ ఎలాగైతే ఎప్పుడూ సిద్ధపరిచాడు, స్వస్థత కూడా అదే రీతిలో సిద్ధపరిచాడు. రక్షణ నీదను సొంతం చేసుకున్నావు, స్వస్థత నీదను సొంతం చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. డోంట్ గో బ్యాక్. నేనేదో చేస్తే కొండలెక్కితే, నేనేదో చేస్తే అప్పుడు నాకు స్వస్థత వస్తుంది. పుస్తకాలు వచ్చాయా? చదివారా? అపార్థం చేసుకున్నారు. రక్షణ ఎలా దేవుడు సిద్ధపరిచాడు, ఎప్పుడు సిద్ధపరిచాడు, ఏ స్థితిలో సిద్ధపరిచాడు, అక్కడే అప్పుడే అలాగే ఆ త్యాగంలోనే ఆ ప్యాకేజీలోనే స్వస్థత కూడా తండ్రి యేసుకు చెప్పి రెడీ చేయించాడు. మన అతిక్రమముల వలన, అలాగే ఆయన పొందిన దెబ్బల ద్వారా, ఆయన పొందిన కొరడ దెబ్బల ద్వారా, గాయాల ద్వారా మనకు స్వస్థత వచ్చును అనేసి అన్నాడు. వచ్చింది అని పేతురు అంటున్నాడు. స్తోత్రం కలుగునుగా. స్వస్థ కలుగును అని యెషయా ప్రవచనం మాట్లాడాడు ప్రభు పుట్టకముందు. ఇక్కడ పేతురు ఏమన్నాడు? స్వస్థత వచ్చింది, స్వస్థత పొంది ఉన్నాము. రక్షణ ఎలాగైతే సిలువ దగ్గర సిద్ధపరచబడిందో అదే రీతిలో ఈరోజు అమ్మా నువ్వు వినాలి, బాబు నువ్వు వినాలి, వాక్యం కాదు, నువ్వు నమ్మాలి. రక్షణ ఎప్పుడు తండ్రి యేసు ద్వారా సిద్ధపరిచాడో అది నువ్వు నాకు కావాలని తీసుకున్నావు. ఇది యేసే నా కోసం చేశాడట, అమ్మో నాకెంత భాగ్యమని నువ్వు నమ్మి స్తుతించావు. ఈరోజు అదే తీరులో స్వస్థత ఆ రోజే యేసయ్య సిలువ మీద నా కోసం రెడీ చేసి ఉంచాడు. అమ్మో నాకు ఇది కావాలి. నేనంటాను ఈరోజు రోగాలు పోవాల్సిందే. ఎందుకంటే స్వస్థత ఇప్పుడు వచ్చింది కాదు. నిజానికి అయ్యగారు చేయేశారు, స్వస్థత వచ్చేసింది. అయ్యగారు చేసి ప్రార్థన చేసిన తర్వాత వచ్చింది, కానీ అయ్యగారిలోంచి కాదు, అది ఎప్పుడో యేసు చేసిన దానిని యేసు నామాన్ని ఉపయోగించి మీరు స్వస్థపరచండి అంటే ఏమంటున్నాడు చెప్పండి? ఆయన చేసిన బలియాగం ద్వారా స్వస్థత, ఆయన చేసిన ఆ రక్త ప్రోక్షణ ద్వారా స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. శృంగారం అనే దేవాలయం దగ్గర మెట్ల దగ్గర ఒక వ్యక్తిని స్వస్థపరిచిన రీతి జ్ఞాపకం చేసుకుంటే, ఆ తర్వాత వాడు లేచి గొంతలేస్తూ నాట్యం చేస్తూ మందిరంలోకి వెళ్ళిన విధానం జ్ఞాపకం చేసుకుంటే, ఊరు వాడంతా కూడా వచ్చేసారు. ఏంటి వీడేంటి గొంతలేంటి, నడవటం ఏంటి, పుట్టినప్పటి నుంచి ఇలాగున్నాడు, అదుగుదుగు వాళ్ళు ఏదో అన్నారట, ఏదో చేశారట, కాళ్ళు వచ్చేసాయి, పోగైపోయి తీర్థంలాగా అయిపోతే వెంటనే పేతురు
మరొక చోట ఇలాగంటాడు కదా అదే సమయంలో, నేను చేశానంటారేంటి, నేను చేశానంటారేటి? లేఖనం చూడండి మీరు. పేతురు అంటున్నాడు, నేను చేశానంటారేటి? నేను కాదు, యేసు చేశాడు, యేసు చేశాడు. ఈ రోజుల్లో నేను సింహాసనం మీద కూర్చోవడానికి కారణం, ఈరోజు నేను దేవుడు అయిపోవడానికి కారణం, ఈరోజు నేను ఫోటోలు తీసుకుని మా ఫోటో పెట్టుకోండి మీకు స్వస్థత వస్తుంది, మా ఫోటో పెట్టుకోండి నా నామములు యేసుని అడగండి అన్న స్థాయికి అపవాది దైవజనులను ఎక్కించేస్తున్నాడు మొలగ చెట్టు. మై గాడ్, లేఖనం నేను చేసినట్టుగా పోజ్ ఏంటి, నేను చేసినట్టుగా పోజ్ ఏంటి? అమ్మో ఆ వస్త్రభుజం పట్టుకుంటే అయిందట, నడికట్టు పట్టుకుంటే అయిందంట, నీడబడితే అయిందంట. అయినా సరే ఆ నీడలో ఉన్న శక్తి నాది కాదు, అది యేసయ్య అభిషేకం, యేసయ్య శక్తి, ప్రభు యొక్క శక్తి, ప్రభు యొక్క ప్రభావం, ప్రభు యొక్క వాతావరణం. అది ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. స్వస్థల కోసం దైవజనుల వెనకాల వెళ్ళండి, కానీ వాడు స్వస్థపరుస్తాను అనుకోవద్దు. లేఖనుంటే ఉండొచ్చు, విశ్వాసులు దైవజనులు లేకపోతే అపొస్తలులు అనేక మందిని స్వస్థపరిచారు, సంఘ పెద్దలు నూనె రాసి స్వస్థపరిచారు, ప్రార్థన చేశారు, ఉండొచ్చు, కంటిన్యూటీలు రావచ్చు. కానీ ఆదిమ సంఘం, ఆదిమ కాలం, అపొస్తలుల స్థాయి వరకు మనం చూసుకుంటే నా నామములోని స్వస్థత, నా నామములోని స్వస్థత, నా నామములు అడగండి, అది బేస్, ఆవిడ మర్చిపోవద్దు. తర్వాత ఆదిమ సంఘం కూడా యేసునామం, యేసునామం, మేం కాదు యేసు ప్రభు, మేం కాదు యేసు ప్రభు. ఆ తర్వాత ఇంక అస్మాను రాయాల్సిన పని లేదు. పెద్దలు వెళ్ళారు, ప్రార్థన చేశారు, స్వస్థత వచ్చిందంటే మనం ఏమనుకోవాలి? యేసు స్వస్థపరిచాడు, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఎవరో వెళ్ళారు, నీడబడిందట, ఏమనుకోవాలి? ఈయన నీడ కాదు, యేసు స్వస్థపరిచాడు. ఆయన మీద ఉన్న దేవుని అభిషేకం స్వస్థపరిచింది, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక మా వైపు చూడొద్దు, మాకు పూజలు చేయొద్దు, మా ఫోటోలు పెట్టుకుని దండం పెట్టొద్దు, మా ఫోటోలు పెట్టుకుంటే మీకు ఏదో అయిపోతుందని అనుకోవద్దు. యేసునందు విశ్వాసం, దైవజనుని విశ్వాసం కాదు, యేసునందు విశ్వాసం. దైవజనులను ప్రేమిద్దాం, అభిమానిద్దాం, అభిషేకాన్ని ప్రేమిద్దాం, అభిమానిద్దాం, గౌరవిద్దాం. కానీ యేసు యేసే, యేసు యేసే. తండ్రి దగ్గరికి వెళ్ళటానికి పాస్టర్ గారు కాదు ద్వారం, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి అపొస్తలుడు కాదు ద్వారం, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి బోధకుడు కాదు ద్వారం, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి ప్రవక్త కాదు ద్వారం, తండ్రి దగ్గరికి వెళ్ళటానికి దర్శనాలు చెప్పేవాడు కాదు ద్వారం. యేసు అన్నాడు, నేనే మార్గం, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి ఎవరు వెళ్ళరు. నేను మార్గం అంటున్నాను ఈ రోజుల్లో. నన్ను నమ్ముకోండి అంటున్నాను, నన్ను ఇంటికి తీసుకెళ్ళండి అంటున్నాను, నన్ను కూర్చోబెట్టండి, నా భోజనం పెట్టండి అంటున్నాను, నా ఫోటో పెట్టుకోండి, నా పక్కన కూర్చోండి అంటున్నాను. దైవజనుడు ఎంత దూరం పైకి ఎక్కాడా, కిందకి దిగుతున్నాడా? దైవజనుడు పైకి ఎక్కుతున్నాడా, కిందకి దిగుతున్నాడా? గమనించాలి మనం. లోకమంతా పోతుందంటే మనం కూడా ఫోటోలు పెట్టుకుంటా పోదామా? యేసు ఫోటో కూడా మనం పెట్టట్లేదే, మరి ఆయన ఫోటో ఎందుకు చెప్పండి? మళ్ళీ మనమాట. యేసు ఫోటో పెట్టుకుని ఎక్కడి నుంచి చెప్పాడా నా ఫోటో పెట్టుకోమని, బొమ్మ గీసుకోమని? అప్పుడు లేరా చిత్రకారులు, లేరా యేసు టైంలో? చిత్రాలు గీసేవారు లేరా? బొమ్మలు గీసేవారు లేరా? యేసు బ్రహ్మ గీలేదా ఎవడును? అసలు విగ్రహం ఉండకూడదు, ఫోటో ఉండకూడదు, చిత్రం ఉండకూడదు. దేవుడు ఆత్మయున్నారు, ఆత్మతో సత్యంతో ఆరాధించేయాలి. స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభుకే ఫోటో లేనప్పుడు, యేసు ప్రభుకి ఏ స్టూడియోలో ఫోటో తీసుకున్నప్పుడు, యేసు ప్రభు నా ఫోటో రాయిరా బాబు అందరికీ పంచు, నేను యేసు ప్రభుని చెప్పు, నేను పెద్ద సంఘం చేసేసిన యేసు ప్రభు ఈ దైవజనుడికి చెప్పలేదు పరిశుద్ధ గ్రంథంలో. అపొస్తలుల కాలం నుంచి ప్రకటన గ్రంథం వరకు కూడా కనిపడ్డాడు యేసు ప్రభు, వినపడ్డాడు యేసు ప్రభు, ఎదురుగా కూర్చుని మాట్లాడు యేసు ప్రభు, పరలోకం అంతా తిప్పేశాడు యోహాను యేసు ప్రభు. కానీ ఎక్కడ బొమ్మ, ఎక్కడ కూడా ఇది పట్టుకెళ్ళు, ఇది ఇవ్వు, ఈ ఆకు పట్టుకెళ్ళు, ఈ పుల్ల పట్టుకెళ్ళు, ఈ స్పూన్ పట్టుకెళ్ళు, ఈ పుస్తకం పట్టుకెళ్ళు, దండం పెట్టించి అందరి చేత. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? మనలో మనమాట. ఎక్కడికి పోతుంది సంఘం? ఎక్కడ పోతున్నాయి బోధలు? ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నారు బోధకులు? స్తోత్రం కలుగును గాక. ఏమైపోతున్నాం? అందరూ పోయారంటే మనం పోవటమేనా? వేలంపాటేనా? అర్థం చేసుకోవాలి. క్రిస్మస్ మరి ఎలా ప్రారంభమైందో, ఎక్కడ ప్రారంభమైందో, ఎందుకు ప్రారంభమైందో, మొట్టమొదటి క్రిస్మస్ ఎలా చేశారో మాకు తెలియదు, ఎవరు చేశారో మాకు తెలియదు. అపొస్తలుల కార్యాలు లేదు, సంఘంలో లేదు. ఎప్పుడో ప్రారంభం, ఎక్కడో ప్రారంభం, చరిత్ర తీస్తే తెలుస్తుంది. అవునన్న వారు కొంతమంది, కాదు వారు కొంతమంది. తప్పేముంది యేసు ప్రభు పుట్టినరోజు చేసుకుంటే అంటూ, మనం అందరూ పుట్టినరోజు చేసుకుంటే ఆయన పుట్టినరోజు చేసుకోపోవటం తప్పు కదా అంటూ, ఆ కోణంతోనే మనం శుభవార్త చెప్పొచ్చు కదా అంటూ. కానీ అక్కడ జరిగేది ఎవరికి మహిమ? అక్కడ జరిగేది ఎవరికి విందు? అక్కడ జరిగేది ఎవరికి ఘనత?
అక్కడ యేసుప్రభుకి కొంచెమైనా చోటు ఉందా? యేసు మాట కొంచెమైనా చోటు ఉందా? నిజానికి అలాంటి చోటు కేసు వస్తే ఉండగలడా? అలాంటి చోటును ఆస్వాదించగలడా? అలాంటి కార్యక్రమంలో యేసు ఇమ్మడగలడా? నేను అనుకుంటాను ఆయన వేదిక ఎక్కడో ప్రజల్లో ఉంటాడేమో. ఎందుకంటే వాళ్ళ కోసం వచ్చాను నేను. స్తోత్రం కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. ముగింపులోకి వస్తున్నాను, సమయమైంది. 7వ వచనంతో ముగిస్తాను అనుకోవద్దు, కానీ ఆ మాటను మరలా చెప్తున్నాను. స్వస్థత కోసం చూసే నువ్వు నేను, ఎప్పుడు స్వస్థపరుస్తాడో కానీ యేసయ్య అంటూ విచారంతో చూసే నువ్వు నేను. ఉపవాసాలు చేస్తే స్వస్థత వస్తుందని చెప్పారు. 21 రోజులు ఉపవాసం చేస్తే స్వస్థత వస్తుందని చెప్పారు. అది చేయలేను నేను, నా శరీరం సహకరించదు, ఆ ఓపిక నాకు లేదు. ఉపవాసం ఉంటే నేను అయిపోతానని డాక్టర్ గారు చెప్పారు. ఇంకెలాగా? సో ఉపవాసం చేయలేను, స్వస్థత రాదు. ఇంతే ఈ నరకం. ఈ తీరులో, ఈ భావంలో, ఈ ఆలోచనతో అంతే ప్రజలు, విశ్వాసాలు అలాగ ఉంటారు. కానీ ఈరోజు నీతో నాతో ప్రభు మాట్లాడి, ఈరోజు నువ్వు ఏదో చేస్తే నేను స్వస్థపరచడం కాదు, ఈరోజు నువ్వు ఏదో చేసి ఎంతో చేస్తే అప్పుడు కనుక వచ్చానమ్మా స్వస్థపరచడం కాదు. ఈ స్వస్థత ఎప్పుడో నీకోసం రెడీ చేశాను. విశ్వాసంతో స్వీకరించు. దేవుడిని స్వస్థపరుస్తాడు, నువ్వు నమ్మాలి. స్వస్థపరిస్తే యోగ్యత నాకు లేదు, నాలో ఈ పుచ్చుంది ఈ సొచ్చుందంటే రాదు స్వస్థత. కానీ దేవుడు నాకు తండ్రి అయ్యాడు, నేను నా కూతుర్నయ్యాను అన్నప్పుడు చీకటి కరిగిపోతుంది, వెలుగు దిగొస్తుంది, స్వస్థత నీ మీదికి, నీ లోనికి వస్తుంది. స్వస్థత నీకు శాశ్వతంగా ఉంటుంది. స్వస్థత కలుగుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుకనే అంటున్నాను, ఏది పొందాలన్నా ఏదో చేస్తే కానీ అన్నట్టుంటే ఉండొచ్చు, పోస్తే చేస్తే చెయ్యండి, అలా దేవుడు ఇస్తే ఇవ్వనివ్వండి. కానీ ఈ కోణంలోంచి మనం చూస్తే ఏమి కావాలని నన్ను అడిగి పొందుకో. ఎలాగడగాలి? బిచ్చగాడిగా అడగాల? ఎలాగడగాలి? బిచ్చగత్తిగా అడగాల? ఎలాగడగాలి? అలా మోకాళ్ళు పుళ్ళుగా చేసుకుని దేవుడి కనికరం పొందటానికి, అయ్యో నా కూతురు అమ్మమ్మ నువ్వు రక్తంగా వచ్చేస్తున్నావు, వద్దమ్మ బాబు, వద్దమ్మ తల్లి, వద్దమ్మ బిడ్డ అని దేవుడు కనికరంతో కదిలిపోవాలన్నా? నో, అది కాదు విశ్వాసం. ఆయన ఇస్తాడా అని ప్రశ్న వస్తే వెంటనే పక్కన, నేను ఆయన కూతుర్ను కదా, ఇవ్వడేమో. వెంటనే సమాధానం, ఆయన తండ్రి కదా. స్తోత్రం కలుగునుగాక. అప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి మనలో విశ్వాసం? ఎలా ఉంటుంది చెప్పండి మనలో ధైర్యం? ఎలా నిరీక్షణ కలిగి ఉంటాం? ఆయన ఇస్తాడు, ఎందుకంటే తండ్రి ఇస్తాడు. అది నిరీక్షణ. ఇస్తాడో లేదా నిరీక్షణ కాదు. ఇవ్వడేమో అది నిరీక్షణ కాదు. నిరీక్షణలో కూడా ఆశ ఉండాలి. నిరీక్షణ ఇంక జరగదు, అది కూడా నిరీక్షణే. ఏమో ఎంతకాలమైనా ఇంకెలాగ ఉంటాను, అది కూడా నిరీక్షణ ఎంతకాలమైనా. కానీ నిరీక్షణలో కూడా విశ్వాసం, నిరీక్షణలో కూడా ఆశ, నిరీక్షణ కూడా అత్యాశ కాదు, ఆశ. స్తోత్రం కలుగునుగాక. ఇలాగున అడుగులు వేసేవారు లోకాన్ని, పరలోకాన్ని సొంతం చేసుకోగలరు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీరు అలాగున దేవునితో మాట్లాడి చూడండి. ప్రార్థించుట అంటే అడుగుటే కావచ్చు, ప్రార్థించుట అంటే దేవునితో మాట్లాడటానికి కూడా వాళ్ళ ఒక్కలో ఉంది. ఏమని మాట్లాడాలి? ప్రభువా, ఆ దినమని నాకు క్షమాపణ సిద్ధపరిచావు, ఈరోజు ఆ క్షమాపణ నేను స్వీకరిస్తున్నా. ఆ రోజు నా కొరకు స్వస్థత ఇవ్వటానికి ఏం చేశావు నువ్వు? నా రోగాలను ఎప్పుడు నేను పుట్టలేదు కదా, అప్పుడు ఈ కొత్త రోగాలు ఏమి లేవు కదా. నేనంటాను, రాబో దినాలు యేసుప్రభు మధ్యాకాశంలోకి వచ్చే వరకు ఈ లోకంలో నీకు ఎన్ని రకాల రోగాలు రానివ్వండి, ఎన్ని రకాల క్యాన్సర్లు రానివ్వండి, ఎన్ని రకాల కొత్త పుచ్చులు రానివ్వండి, అన్నిటికీ సరిపడగలిగిన శక్తి యేసు రక్తంలో ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకెన్ని కొత్త రోగాలు వస్తాయో బాబు, ఎన్ని కొత్త రకం వ్యాధులు వస్తాయి బాబు. క్యాన్సర్ అంటారు, మరి అదేదో అంటారు, అది ఇలా పడిపోయి చచ్చిపోతారు, అలా పడిపోయి చచ్చిపోతారంటే నేను వ్యాక్సిన్ లేదండి, అది లేదండి. దేవుడు అంటాడు, రానివ్వండి, ఎన్నైనా రానివ్వండి, ఎలాంటి ఘోర తీవ్ర వ్యాధైనా రానివ్వండి, ఒక ప్రక్కని చల్లగా తుడిచిపెట్టుకుపోయినట్టుగా రానివ్వండి, అలాంటి వ్యాధిని కూడా తీయగలిగిన, నాశనం చేయగలిగిన శక్తి యేసు రక్తంలో ఉంది. ఎందుకంటే ఆ రోజు వ్యాధుల కోసం కాదు, ఆ తర్వాత వచ్చే తరం వ్యాధుల కోసం కాదు, ఆ తర్వాత 19 సంవత్సరాల వరకు తీశాడు, తర్వాత నుంచి పోవు, 2000 సంవత్సరాల వరకు పోతాయి, తర్వాత యేసు రక్తం తర్వాత తీయలేదు. నోవే.
ఆయన రక్తం పాప క్షమాపణ కొరకు ఎలాగైతే ఎప్పుడు రెడీగా ఉంటుందో, స్వస్థత కొరకు కూడా ఆయన రక్తం రెడీగా ఉంది. ఆయన దెబ్బలు తినటం నువ్వు నమ్మితే, ఆ దెబ్బలు నీ వ్యాధి తీసేయటం కోసమని నువ్వు నమ్మితే అంతే, స్వస్థత రెడీ, స్వస్థత రెడీ నీలో ప్రవహిస్తుంది. ఆ శక్తి, ఆ విశ్వాసం అప్పుడు ఈ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ఈ బ్యాక్టీరియా కానివ్వండి, ఈ వాపు కానివ్వండి, ఈ రోగం కానివ్వండి, ఇదైనా సరే బయటికి పోవాల్సిందే, బయటికి పోవాల్సిందే, బయటికి పోవాల్సిందే. అందమ్మా, యేసు రక్తం నా మీద ఉంది, యేసు రక్తం నాలో ఉంది, యేసు నాలో ఉన్నాడు, నేను యేసులో ఉన్నాను, యేసు నాలో ఉన్నాడు, నేను యేసులో ఉన్నాను. యేసున్న చోట వ్యాధి ఉండదు, యేసున్న చోట బలహీనత ఉండదు, యేసున్న చోట ఇన్ఫెక్షన్ ఉండదు, యేసున్న చోట భయం ఉండదు. స్వస్థత పొంది ఉన్నాను, నేను బాగయ్యాను, నేను ఆరోగ్యంగా ఉన్నాను యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. ఆ మాట మర్చిపోతే మనం మళ్ళీ దూరం పోయినట్టే, క్రీస్తుకు వెలుపల ఉన్నట్టే. కలిగి ఉన్నది. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయాసంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మం, రహస్యమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానము, వివేచన కలుగుటకు ఆ కృపను మన కోసం మనకు విస్తరింపజేశాడు. ఈ కృప దూతలకు కాదు, ఈ కృప మిఖాయేలు గాబ్రియేలుకు కాదు, ఈ కృప ఎవరి కోసము కాదు, ఆయన ముందుగానే ఏర్పాటు చేసుకున్న వారికి ఈ కృపను బయలుపరిచాడు, ఈ కృపను విస్తరింపజేస్తున్నాడు. కృప వెంబడి కృప, కృప వెంబడి కృప. స్తోత్రం కలుగునుగాక. ఈ సంకల్పమును బట్టి ఆయన దేవుడు పరలోకములో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, ఏముంటాయి అవి ఎన్నైతేనే పరలోకంలో ఉన్నవే కానీ, భూమి మీద ఉన్నవే కానీ, సమస్తమును 100%. అంకి 100 కావచ్చు, 1000 ఉంటుంది కదా, 1,00,000% అనొచ్చు అనుకోండి, 1,00,00,000% అనుకోండి, నో ప్రాబ్లం. సమస్తము అంటే మీ ఇష్టం. వ్యాధ, బాధ, రుణమా, భయమా, పెరిగితనమా, ఏమంటే అనుకోండి. క్రీస్తులో ఆనందం, సంతోషం. దానికి వ్యతిరేకం అపాధ సంబంధమైన ఏమైనా సరే సమస్తం వాటి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. విడుదల. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సమస్తము మళ్ళా క్రీస్తుకు వెలుపల, క్రీస్తునందు, క్రీస్తులో ఏకముగా సమస్తము కూడా ఏకముగా ఒక చోట తీసుకొచ్చేసాడు. ఏకముగా సమకూర్చవలెనని తనలో తాను నిర్ణయించుకున్నాడు, జగత్తు పునాది వేయకముందే. ఆ తర్వాత మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలగ చేయవలెనని దేవుడు తన ఇష్టప్రకారమైన, తన చిత్త ప్రకారమైన ఆలోచన, ప్రణాళిక, సంకల్పమును బట్టి మనలను రక్షింపబడిన వారు, నిన్ను, నన్ను, మనలను, నీ పేరు పెట్టుకో, నన్ను ముందుగానే నిర్ణయించుకొని, నువ్వు పేరు పెట్టుకో, నన్ను ముందుగానే నిర్ణయించుకొని. స్తోత్రం కలుగునుగాక. ముందుగా నిర్ణయించి ఆయన యందు, అంటే ఎవరి యందు? దేవుని యొక్క ప్రియుని యందు, అంటే ఎవరి యందు? యేసు ప్రభువునందు, ఆయన యందు స్వాస్యముగా నన్ను ఏర్పాటు చేశాడు, సొత్తుగా నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. స్తోత్రం కలుగునుగాక. ఎవరికి స్వాస్యం? దేవునికి స్వాస్యం. దేవుని స్వాస్యం దేవుని పిల్లలకు స్వాస్యం. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన తన చిత్తానుసారముగా చేసిన నిర్ణయం చొప్పున, ఇది ఎవరి నిర్ణయం? ఈ నిర్ణయం కూడా దేవుడు తీసుకున్నాడు. ఎవరిష్టానుసారంగా తీసుకున్నాడు? నీ ఇష్టమా, నా ఇష్టమా? ఎవరిష్టం? యెషయా గ్రంథంలో ఉంటుంది, నాకు ఇష్టమైంది నేనే
నా ఇష్టానుసారంగా నీ అతిక్రమాలు తుడిచేస్తున్నాను అన్నాడు. చదివారు ఎప్పుడైనా? నేనే నాకు ఇష్టమైంది, నేనే నాకు ఇష్టమైంది, నీ అతిక్రమాలు తుడిచేస్తున్నా. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అదే యెషయా గ్రంథంలో ఆయనకు ఇంకోటి ఇష్టమైందంట. ఆయన కుమారుని నలగగొట్టుటకు ఇష్టమైంది. ఇది మరీ ఇబ్బందిగా ఉంది. ఆయన తన ఇష్టానుసారంగా పాపాలు క్షమిస్తే నో ప్రాబ్లం, ఆయనకి ఇష్టమైంది. కానీ ఆయన కొడుకు నలగొట్టేశాడు. మామూలు నలుగుడు కాదమ్మా, చూడలేం, చూసి బ్రతికొండలేం, సొమ్మసిల్లిపోతాం యేసు యొక్క ఆ హింస చూసి. ఆయనకి ఇష్టమైందంట. అంటే మాటల వెనుకున్న అర్థం ఏంటి చెప్పండి? ఆ ఇష్టం ఎవరి కోసం? ముందుగానే నిర్ణయం తీసుకున్నాడు, నీ కోసం, నా కోసం. కనుక నీకు విడుదల ఇవ్వకుండా ఉంటాడా? స్వస్థపరచకుండా ఉంటాడా? శాంతి ఇవ్వకుండా ఉంటాడా? నీ ప్రార్థన వినకుండా ఉంటాడా? నీకు తోడుగా ఉండకుండా ఉంటాడా? స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన తన చిత్తానుసారంగా చేసి నిర్ణయం చొప్పున సమస్త కార్యములను జరిగించుచున్నాడు. మీరు కూడా ప్రభునందు పిల్లలు, మీరు కూడా సత్యవాక్యమును అనగా మీ రక్షణ పొందుటకు మీరు విన్న సువార్తను, క్రీస్తు గురించి విన్న సువార్తను విని క్రీస్తునందు మీరు విశ్వాసం ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడిదిరి. ఎందుకు ముద్రించాడు? దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకొనిన, ఆయన తనకు సొత్తుగా చేసుకునిన తన ప్రజలకు విమోచనము కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరు. అంటే ఎవరు? గ్యారంటీర్, హామీ అనమాట. ఎవరైనా నాకు కొంచెం అప్పు కావాలండి అన్నాం అనుకోండి, హామీ ఎవరిని ఇస్తారేమో, గ్యారంటీ ఎవరిని ఇస్తారేమో, ఒకళ్ళిద్దరు చూసుకోండి అంటా, చూసారా? ఆయన ఇవ్వకపోతే నేను అన్నట్టు గ్యారంటీ. ఏంటి గ్యారంటీ? మన ఆత్మ పాప క్షమాపణ నిమిత్తమే కాదు, మన ఆత్మ నరకం తప్పించుకుని పరలోకి వెళ్ళటానికి కూడా గ్యారంటీ ఎవరట? గాబ్రియల్ కాదు. గ్యారంటీ ఎవరట? మిఖాయిల్ కాదు. గ్యారంటీ ఎవరట? ఈ అపొస్తలులు కాదు, పెద్దయ్య గారు కాదు. గ్యారంటీ ఎవరంట? స్వయంగా దేవుడే. తండ్రి, కుమార, ఆత్మను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలో ఉండి గ్యారంటీ అని ముద్రేశాడట. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని మనకి స్తోత్రం. కనుక ఈరోజు ముగిస్తూ మాట చెప్తున్నాను. ఈరోజే కాదు స్వస్థత, ఎప్పుడు అది శ్రమ, కష్టం, సుఖం, సంతోషం, ఆనందం, ఇంట్లో ఉన్న, వీధిలో ఉన్న, స్కూల్లో ఉన్న, ప్రయాణంలో ఉన్నాను, బస్సులో ఉన్నాను, పడుకున్నాను, లేచాను, కాస్త ఇబ్బంది, ఎవరు అవమానించారు, ఒక్క మాట మాత్రం మర్చిపోవద్దు. నువ్వు దేవుని కొడుకువి, దేవుని కూతురివి. నువ్వు దేవుని బిడ్డవు, నేను దేవుని బిడ్డను. స్తోత్రం కలుగునుగాక. నాకు ఎప్పుడు బిడ్డ అవుతాడు? అయితే దత్తతన్నా చేసుకోవాలి, లేకపోతే జన్మైనా పొందాలి. యోహాను సువార్తలో అన్నాడు కదా, నికోదేముతో నువ్వు మరలా పుట్టాలి. శరీర సంబంధంగా కాదు, ఆత్మ సంబంధంగా పుట్టాలి. స్తోత్రం కలుగునుగాక. రెండే పుట్టుకలు. ఒకటి శరీరీతగా పుట్టాము, భౌతికంగా, బయలాజికల్గా. సరే, మళ్ళీ పుట్టాం కదా, శరీర సంబంధంగా కూడా ఈజ్ ఇంపాసిబుల్. మళ్ళీ అమ్మ కడుపులోకి వెళ్ళటం ఈజ్ ఇంపాసిబుల్. రెండు, ఆత్మ సంబంధంగా కూడా ఒకసారి పుడతాను. కమాన్. మారు మనసు అయితే చాలాసార్లు పొందొచ్చేమో, కానీ ఆత్మ సంబంధంగా కూడా ఒక్కసారే పుడతాము. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా పుట్టడం అక్కడికి వెళ్ళి రావటం కాదు. తండ్రి నన్ను కన్నాడు. ఎన్నిసార్లు కంటాడు తండ్రి? నాకు ఒక ఆయన తండ్రి అయ్యాడు, నేను ఆయన కొడుకునయ్యాను. అలాగే పెరుగుతున్నాను, అలాగే హామీ పత్రాలు వస్తున్నాయి, అలాగే ఆధార్ కార్డులు వస్తున్నాయి. కొడుకు అని పిలుస్తున్నాడు, నాన్నగారు నేనంటున్నాను. మళ్ళీ నేను ఏదో బయటకు వెళ్ళి ఏదో చేసి వచ్చాను, నాన్న చెప్పినట్టు కాకుండా, నాన్న చేసినట్టు కాకుండా, నాన్నకు బాధ కలిగించి అక్కడికి వెళ్ళాను. ఈయన మళ్ళా కానాలా నన్ను? మళ్ళా నేను కొడుకునవ్వాలా? దట్స్ ఆల్. ఈ ఆత్మసత్యం నీలో, నాలో పరిశుద్ధాత్ముడు లోతుగా నాటునుగాక. అపవాది కూడా దొంగలించలేనంత లోతుగా దేవుడు నిన్ను ఆ రీతిగా భద్రం చేయునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎలాగైతే శరీర సంబంధం ఒకసారి పుట్టేవో ఇంకా చచ్చే వరకు అంతే ఉంటుందో, అలాగే ఆత్మ సంబంధంగా కూడా ఒక్కసారి పుడతావు. ఆ పుట్టుకు కూడా దేనివల్ల? రక్షణ కొరకు. ఆ రక్షణ కూడా ఎలా పుట్టావు నువ్వు? అమ్మ వల్ల, నాన్న వల్ల, పాస్టర్ గారి వల్ల కాదు, వాక్యం వల్ల, సువార్త వల్ల, ఆత్మ వల్ల, దేవుని ఆత్మ వల్ల పుట్టావు. కనుక దేవుడు కూడా నేను మరలా కనడు.
ఆయన బిడ్డ అవటానికి బాబు నన్ను బిడ్డగా చేసుకున్నాను, బిడ్డగా చేసుకో, పాపం చేశాను బిడ్డగా చేసుకో, ఒకటి జారిపోయిన ఇక్కడ బిడ్డగా చేసుకో, ఒకసారి నన్ను బిడ్డగా చేసుకో. మళ్ళా దేవుడు కనడండి, రమ్మంటాడంతే. కనడండి, రమ్మంటాడంతే. స్తోత్రం కలుగును గాక. సో నువ్వు క్రీస్తుకు వెలుపల ఉన్నావా, లోపల ఉన్నావా? రక్షణ పొందామంటే, బాప్తిసం తీసుకున్నామంటే క్రీస్తుతో పాటు శిలువ మీద మరణించాము, క్రీస్తుతో పాటు నీళ్లలో సమాధి చేయబడ్డాము, క్రీస్తును పోలి నీళ్లలో నుంచి క్రీస్తు లేచినట్టుగా లేపబడ్డాము, క్రీస్తు లోపలికి అలాగొచ్చాము. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? చర్చిలో కాదు. ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? వంటింట్లో కాదు. నువ్వు ఎక్కడున్నావు? బస్సులో కాదు. నువ్వు ఎక్కడున్నావు? ట్రైన్లో కాదు. ఉంటావు కదా, అక్కడ కాదు. అక్కడ ఉంటావు నిజమే, కానీ నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడున్నా, పడుకున్నా, లేచినా నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఉన్నావు. కనుక స్వస్థతలు నీ స్వాస్యం, సమృద్ధి నీ స్వాస్యం, శాంతి నీ హక్కు, సమాధానం నీ హక్కు, ఆనందం కూడా నీ హక్కు. లేకపోతే పౌలు శీలలు చెరసాలలో బంధించబడి కొట్టబడి అలాగున్నా సరే ఆనందంతో పాటు ఎలా పాడారమ్మా, ఇలా పాడారమ్మా, ఎలా పాడారమ్మా, అయ్యో నాకు దేవుడు దూరంగా ఉన్నాడు, దేవుడు దూరంగా ఉన్నాడు, అయ్యో బాబు ఎక్కడున్నారు బాబు అని కాదు. మేము క్రీస్తులో ఉన్నాము, క్రీస్తులో మనం ఉన్నాడు, సంతోషం అంతా ఆయన చూసుకుంటాడు. స్తోత్రం కలుగును గాక.